అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద థర్డ్ డే ఆఫ్ కోవిడ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ రీఓరియంటేషన్ వర్క్షాప్. ముఖ్యంగా ఇది ఫోకస్డ్ ఫర్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఫంక్షనరీస్, మెడికల్ ఆఫీసర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఆశాస్ కానీ, వాళ్ళందరి కోసం ఫోకస్డ్. అలాగే జనరల్ పబ్లిక్ కూడా చూడొచ్చు దీన్ని. సో మీకు అందరికీ తెలుసు, కోవిడ్ అనేది ఒక పెద్ద పాండమిక్ లాగా మొదలైంది ఇప్పుడు. సో దాంట్లో డీటెయిల్స్ చూద్దాము. మొదటగా ఈ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ఫర్ ఆల్ మెడికల్ ఆఫీసర్స్, డిఎంహెచ్ఓస్, డిప్యూటీ డిఎంహెచ్ఓస్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్స్, ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోవిడ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ are early identification and case management to mitigate mortality and morbidity. You might be aware we have to identify the case as soon as possible so that we can reduce any spread of the disease to nearby members. That's the second objective of reducing the transmission to family members, contacts and communities. థర్డ్ వన్ ఈజ్, ఒకవేళ మనం ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్ కానీ, క్వారంటైన్ సెంటర్స్ కానీ, హోమ్ ఐసోలేషన్లో కానీ పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఉంచుతున్నాం కదా. ఒకవేళ వాళ్ళకి సిమ్టమ్స్ ఇంకా పెరిగితే ఇమీడియట్గా వీ హ్యావ్ టు డూ ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్. అది ఎక్కడ చేయాలి, ఎలా చేయాలని కూడా వీ విల్ డిస్కస్. ఫోర్త్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ టు ట్రాక్ ఇంటర్స్టేట్ మైగ్రెంట్స్ అంటే కెన్ బి ఎనీవన్ హూ ట్రావెల్ ఫర్ వర్క్, నియర్ బై డిస్ట్రిక్ట్స్కి అయినా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాదాద్రి, జన్గాం నుంచి హైదరాబాద్కి రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దే కెన్ ఆల్సో బి ట్రాక్డ్. అండ్ వీళ్ళని ట్రాక్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్ ఆ ఎంప్లాయర్స్ని, కాంట్రాక్ట్స్ని వీ హ్యావ్ టు కీప్ ఇన్ లూప్ so that we can know how many people are coming, how many people are working, and who are tested positive, who are symptomatic, who are under isolation. ఈ విధంగా కూడా we can stop the pandemic, contain the pandemic. Last one is optimal provision of non-COVID essential services. మార్చ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు the entire state has been focusing on COVID, and ఒక 2 months తర్వాత we are bringing back the other essential services like maternal health కావచ్చు, child health and immunization కావచ్చు, tuberculosis కావచ్చు. వీటన్నిటిని కూడా బ్యాక్ we have to streamline them. So these are the overall objectives of the COVID control and management. అంతా కలిపి చెప్పాలి అని అంటే if we want to contain the pandemic, we have to identify the case immediately. Now coming to basic things of COVID. దీన్ని ఇనీషియల్గా మనం అందరము నావెల్ కరోనా వైరస్ అన్నాము. కరోనా వైరస్ కొత్త ఏం కాదు, బట్ ఈ టైప్ ఆఫ్ కరోనా వైరస్ విచ్ వీ నేమ్డ్ ఇట్ యాజ్ నావెల్ కరోనా వైరస్, ఇది కొత్త ప్రపంచంలో. ఇది కాజ్ చేసే డిసీజ్ని మనం COVID-19 అంటాము. కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్. 19 ఈజ్ ద ఇయర్ వెన్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దిస్ వైరస్. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ COVID-19. ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అని అంటే డ్రాప్లెట్స్ ద్వారా. మనం దగ్గిన, తుమ్మిన, తుప్పర్లు పడుతుంటాయి కదండి, వాటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీని సైజ్ బట్టి ఇది డిస్టెన్స్ వెళ్తుందా వెళ్ళదా అనేది కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మోర్ దాన్ 5 మైక్రాన్స్ ఉన్నదనుకోండి, 1 మీటర్ లోపే పడిపోతుంది. ఇప్పుడు నా ఎదురుగా 1 మీటర్ దూరంలో ఒక మనిషి ఉన్నారనుకోండి, వాళ్ళు దగ్గినప్పుడు ఈ కరోనా వైరస్ ఒకవేళ మోర్ దాన్ 5 మైక్రాన్ సైజు ఉంటే 1 మీటర్ లోపే పడిపోతుంది, ఎందుకంటే ఎక్కువ సైజ్ అన్నట్టు. ఒకవేళ తక్కువ సైజ్ 5 కంటే తక్కువ ఉన్నట్లయితే 1 మీటర్ కంటే ఇంకొంచెం దూరంలో కూడా పడవచ్చు. అయితే ఈ పడ్డ డ్రాప్లెట్స్ అన్నీ ఎక్కడైతే పడతాయో, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు, మంచం కావచ్చు, మనం తినే వస్తువులు కావచ్చు, లేదా వాటర్ తాగేటప్పుడు వాటర్ బాటిల్లో తాగుతున్నాం, ఇంట్లో అందరూ ఒకటే వాటర్ బాటిల్లో తాగుతున్నారు, ఆ వాటర్ బాటిల్ మీద కూడా పడవచ్చు. మనం టెస్ట్ చేయించుకోకుండా ఇవన్నీ టచ్ చేస్తాం కదా సిమ్టమ్స్ లేనప్పుడు, వాటి ద్వారా కూడా మన దగ్గరలో ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాడీ అవుట్ సైడ్ ఎంతసేపు ఉండొచ్చు? నాన్ పోరస్ సర్ఫేసెస్ అంటే లోపలికి పోయి కిందికి వచ్చే అట్లాంటివి లేని సర్ఫేసెస్, నాన్ పోరస్ సర్ఫేసెస్ మీద 1 to 2 days వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ కావచ్చు, ప్లాస్టిక్ షీట్, స్టీల్, అట్లా. ఒకవేళ పోరస్ సర్ఫేసెస్ అయితే 8 to 12 hours వరకు దాని మీద ఉంటుంది. సో ఈ 1 to 2 days కానివ్వండి, 8 to 12 hours కానివ్వండి, ఒక పాజిటివ్ పర్సన్ టచ్ చేసినవి లేదా దగ్గి, తుమ్మి, అవి అక్కడ పడ్డ డ్రాప్లెట్స్ కానివ్వండి, ఈ టైం లోపల ఇంకెవరైనా టచ్ చేస్తే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
And common disinfectants such as 70% ethanol and bleach can kill the virus. And also మనం వాడే సోప్ కానివ్వండి లేదా ఆల్కహాల్ శానిటైజర్స్ కానివ్వండి అది కూడా వైరస్ని ఇన్యాక్టివ్ చేస్తుంది. బేసికల్గా ఏం లేదండి, సోప్ అండ్ వాటర్ కానీ ఆల్కహాల్ శానిటైజర్ కానీ ఆ వైరస్ బయట ఉండే ప్రోటీన్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అది ఇన్యాక్టివ్ అయిపోతుంది. అండ్ అందుకనే మనం ఊకే హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని చెప్తాము. అండ్ రిగార్డింగ్ ఇంక్యుబేషన్ పీరియడ్, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు బి బిట్వీన్ 2 to 14 days. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఒక మనిషిలో వైరస్ ప్రవేశించిన తర్వాత మొదటి సిమ్టమ్స్ కనపడే గ్యాప్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వేరే వారి దగ్గర నుంచి వైరస్ నా బాడీలోకి వచ్చింది, బట్ ఎమ్మటే సిమ్టమ్స్ కనపడవు. ఒక 2 to 14 days టైం పడుతుంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ వైరల్ లోడ్ ప్రకారంగా 2 to 14 days లోపల సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఆ సిమ్టమ్స్ అనేవి ఫీవర్, కఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని ఇనిషియల్గా అనుకున్నాము. మార్చ్లో మనం పాండమిక్ డిక్లేర్ చేసినప్పుడు అప్పట్లో తెలిసింది ఏంటి అని అంటే స్టడీస్లో ఓన్లీ ఫీవర్, కఫ్ కానీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ ఉంటుంది అని. కానీ యాజ్ ద డేస్ హ్యావ్ పాస్డ్ వీ కేమ్ టు నో మెనీ అదర్ సిమ్టమ్స్ విచ్ కరోనా వైరస్ కాజెస్, లైక్ రన్నింగ్ నోస్, టైర్డ్నెస్, nasal congestion, sore throat, difficulty in breathing, diarrhea, pain abdomen, loss of taste, loss of smell, headache, myalgia అంటే బాడీ పెయిన్స్, హికప్స్. సో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఫర్ ఆల్ ద మెడికల్ ఆఫీసర్స్, డోంట్ స్టిక్ టు దీస్ సిమ్టమ్స్ ఓన్లీ. అంటే ఇఫ్ సమ్వన్ కమ్స్ టెల్లింగ్ అస్ దట్ I have been in contact with a person but I do not have these symptoms but I have something else. Don't neglect those kind of people. We have to get them tested immediately. We are still learning in what other symptoms the COVID-19 will present with. So don't go with just these symptoms. Please have a suspicion on every person who comes with a history. Now, mode of transmission already we have discussed through droplets, through nose or mouth, coughing, sneezing, talking, singing. అంటే మామూలుగా మాట్లాడుతూ ఉన్నారు, మామూలుగా పాటలు పాడుతూ ఉన్నారు అంటే దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ దెన్ ఇఫ్ వీఆర్ స్టాండింగ్ నియర్ టు దెమ్ and they are talking in a loud voice, there are chances that the droplets are falling on you, on your body, on your shirt, on your sari, and then without even knowing we will touch those things and then we will wipe our eyes or nose and then it enters our body. And that's the reason why we have to maintain physical distance at all places. మీరు ఎవరైనా కానివ్వండి, హెల్త్ కేర్ వర్కర్స్ అయినా కానివ్వండి, యు ఆర్ అన్ ఏఎన్ఎం, యు ఆర్ అన్ ఆశా ఆర్ జనరల్ పబ్లిక్ కానివ్వండి, వర్క్కి వెళ్ళే వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వీ హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్ ఫ్రమ్ సిక్ పీపుల్. ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళ నుంచి మనం వీ హ్యావ్ టు మెయింటైన్ డిస్టెన్స్. అండ్ సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ యాజ్ పర్ ద కరెంట్ ట్రెండ్స్ అండ్ యాజ్ పర్ ద డేటా అవైలబుల్, హాస్పిటలైజేషన్ ఓన్లీ 15% మందికే అవసరం అవుతుంది. అందులో కూడా 4% will go to ventilatory support. And we have been seeing in media bulletins that various age groups are affected. It is true that people who are elderly and who have comorbid conditions like diabetes, hypertension, cancer, any comorbid conditions, వాళ్ళలో the severity will be more and the infection will be more. But it doesn't mean that younger age group are not affected by the virus. Every person is prone for virus infection if they do not practice preventive measures, but at the same time elder age group are more prone. సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కోమార్బిడ్ కండిషన్స్తో కానీ ఎవరైనా ఉన్నట్లయితే మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం చాలా ఉన్నది. Now coming to for the medical officers, whom do we call suspect, whom do we call a laboratory confirmed case, whom do we call a contact, so that ఎందుకంటే ఇవన్నీ మనకు డెఫినేషన్స్ అండ్ క్రైటీరియా తెలిస్తే ఎవరికి టెస్టింగ్ చేయాలి, ఎవరికి టెస్టింగ్ చేయకూడదు అనేది మనం ఆలోచించవచ్చు. So a suspect is a person, a symptomatic individual who have undertaken international travel in the last 14 days. So ఇనీషియల్గా ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ బార్డర్స్, వీ హ్యావ్ క్లోజ్ స్టేట్ బార్డర్స్, రోడ్ బార్డర్స్, రైల్ బార్డర్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ క్లోజ్డ్, బట్ వీ హ్యావ్ స్టార్టెడ్ దెమ్ బ్యాక్.
ఎవరైనా సరే ఇన్ ద పాస్ట్ 14 days ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి వచ్చి సిమ్టమ్స్తో మనకి మన దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా వీ హ్యావ్ టు టెస్ట్ దెమ్ అండ్ వీ కాల్ దెమ్ ఎ సస్పెక్ట్. సిమ్టమాటిక్ పర్సన్ హూ వాజ్ ఇన్ కాంటాక్ట్ ఆఫ్ ద లాబొరేటరీ కన్ఫర్మ్డ్ కేస్. సో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్లో ఒకరు పాజిటివ్ వచ్చారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి, సో వాళ్ళని కూడా సస్పెక్ట్ అని అంటాము. హెల్త్ కేర్ పర్సనల్ హూ ఈజ్ సిమ్టమాటిక్, మన హెల్త్ స్టాఫ్ అందరూ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, ఇమ్యునైజేషన్ కంటిన్యూ చేస్తున్నారు, ఏఎన్సీ చెకప్స్ చేస్తున్నారు, డెలివరీస్ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఈవెన్ కోవిడ్ సర్వేస్ చేస్తున్నారు. సో వీళ్ళలో అయినా సరే ఎవరైనా సిమ్టమ్స్తో బయటపడితే, అగైన్ ఇందాక నుంచి నేను సిమ్టమాటిక్ అంటున్నాను కదా, యూ గో బ్యాక్ టు ద ప్రీవియస్ లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ విచ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ ఆల్సో కీప్ ఎ సస్పిషన్ on if any person is presenting with other symptoms also. ఆ లిస్ట్లో ఉన్నవే కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్తో ఉండి వాళ్ళు ఎవరితోనైనా టచ్లో ఉన్నట్టు డౌట్ అనిపిస్తే ప్లీజ్ ట్రీట్ దెమ్ యాజ్ సస్పెక్ట్ అండ్ గెట్ దెమ్ టెస్టెడ్. ఏ పర్సన్ విత్ ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్, ILI అని అంటున్నాము. కరెంట్లీ మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ హౌస్ టు హౌస్ సర్వేలో ఫీవర్ సర్వే చేస్తున్నారు అండ్ ILI సర్వే చేస్తున్నారు. ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ definition is a person with acute respiratory infection with fever which should be more than or equal to 38 degrees centigrade or 100.4 degrees Fahrenheit and cough. దీన్ని ILI అని అంటాము. ఇలాంటి కేసు కూడా మనకి ఫీల్డ్లో సర్వే చేసేటప్పుడు కానీ మన ఓపీకి కానీ ఎవరైనా వచ్చినట్లయితే వీ హ్యావ్ టు గెట్ దెమ్ టెస్టెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ విత్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్, సారీ అంటాము, SARI. వీళ్ళు యూజువల్గా యాజ్ వీ ఆల్రెడీ టోల్డ్ సారీ క్రైటీరియా ఏంటి అంటే పర్సన్ విత్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ విత్ ఫీవర్ అగైన్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 38 degrees centigrade or 100.4 degrees Fahrenheit and cough and requiring hospitalization. సో యూజువల్గా వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి వస్తారు అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేది ఈ టైంలో ఇట్ కెన్ బి ఇదర్ అవర్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఆర్ అవర్ ప్రైవేట్ ఫెసిలిటీస్. సో ఎక్కడ అడ్మిట్ అయినా సరే we should be in a stage that సారీ కేసెస్ ఏవి వచ్చినా ఇమ్మీడియట్గా మనకి రిపోర్టింగ్ జరగాలి. సో ILI అండ్ సారీ సర్వలెన్స్ ఈజ్ ఆల్సో మెయిన్ పార్ట్ ఆఫ్ ద కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ మెజర్స్ ఆఫ్ COVID-19. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆల్ ఏసిమ్టమాటిక్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ ఆఫ్ ఎ పాజిటివ్ కేస్. సో వీళ్ళని కూడా సస్పెక్ట్ అనే అంటాము. సో ఇక్కడ సస్పెక్ట్లో ఇచ్చిన వాళ్ళందరినీ వీ హ్యావ్ టు టెస్ట్ దెమ్ ఇమీడియట్లీ ఆర్ between 5th and 10th day. Those intricate details we will go into further. Next one is who is called a laboratory confirmed case. ప్రతి సస్పెక్ట్కి అయితే ఎలాగూ టెస్ట్ చేస్తాము, సస్పెక్ట్ చెయ్యకున్నా కూడా కొన్నిసార్లు టెస్ట్ చేయాల్సి వస్తుంది. అలా టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ RT-PCR కానివ్వండి, ర్యాట్ టెస్టింగ్ కానీ, CBNAT, TrueNAT ఏ టెస్ట్ చేసినా కూడా పాజిటివ్ అని వస్తే దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఏ laboratory confirmed case. And please remember that it is irrespective of the clinical signs and symptoms. సో వాళ్ళకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనపడకపోయినా టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వస్తే దట్ కేస్ ఈజ్ కాల్డ్ ఎ ల్యాబొరేటరీ కన్ఫర్మ్డ్ కేస్. సో వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఎ సస్పెక్ట్ అండ్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ల్యాబొరేటరీ కన్ఫర్మ్డ్ కేస్. We have to remember who is called a suspect because around 1000 government facilities are doing rapid antigen testing at the moment. మన దగ్గరికి వచ్చిన వాళ్ళని తిరిగి పంపించకుండా ఇఫ్ దే ఫిట్ ఇన్ టు ద డెఫినేషన్ ఆర్ ఇఫ్ యూ సస్పెక్ట్ అదర్ దాన్ దోస్ థింగ్స్ ఆల్సో యూ ఆర్ ఫ్రీ టు కండక్ట్ ద టెస్టింగ్. నౌ హూ ఈజ్ కాల్డ్ ఏ కాంటాక్ట్. ఇప్పటిదాకా సస్పెక్ట్ కన్ఫర్మ్డ్ కేస్ చూసాము. దెన్ హూ ఈజ్ కాల్డ్ ఏ కాంటాక్ట్. కాంటాక్ట్ ఈజ్ ఎ పర్సన్ దట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్: ప్రొవైడింగ్ డైరెక్ట్ కేర్ ఫర్ COVID-19 పేషెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 5 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఒక అతను పాజిటివ్ వచ్చాడు అండ్ దట్ పర్సన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఎల్డర్ అనుకోండి, అండ్ కరెంట్లీ దే ఆర్ వెరీ మైల్డ్లీ సిమ్టమాటిక్ అండ్ దే డు నాట్ రిక్వైర్ ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్ అండ్ హెన్స్ దే వర్ ఇన్ హోమ్ ఐసోలేషన్. సో వాళ్ళకి మనం చెక్ చేసే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళని కేర్ తీసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి అని కూడా క్వశ్చన్ అడుగుతాం. సో దట్ పర్సన్ హూ ఈజ్ టెండింగ్ టు దట్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఈజ్ కాల్డ్ ఏ కాంటాక్ట్. ఆర్ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కాంటాక్టే ఆ పర్సన్కి. ఆర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ క్లోజ్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ఎ COVID-19 పేషెంట్. వర్క్ కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు, హౌస్ హోల్డ్ కావచ్చు, గ్యాదరింగ్స్ కావచ్చు. రీసెంట్గా వచ్చిన కేసెస్లో మ్యాక్సిమం ఇవన్నీ ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు, లేదు అని అంటే ఫ్యూనరల్కి అటెండ్ అయిన వాళ్ళు,
బర్త్డే పార్టీస్, మ్యారేజెస్ ఇవన్నీ అటెండ్ అయిన వాళ్ళలోనే ఎక్కువగా పాజిటివ్స్ వచ్చాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ మర్కాజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయింది. దాని తర్వాత స్టేట్ బార్డర్స్ క్లోజ్ చేసినప్పుడు మైగ్రెంట్ లేబర్స్ రిటర్న్ వాళ్ళ విలేజెస్కి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ అ వెహికల్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ ఎనీబడి హూ లేటర్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ COVID-19. సో నథింగ్ టు డిస్కస్ ఇన్ దట్. ఎవరైనా సరే ఇప్పుడైతే మెట్రో లేదు, బస్సెస్ లేవు, బట్ మీ ఆటోస్లో కానీ దేంట్లో కానీ ట్రావెల్ చేస్తారు. తర్వాత తెలిసింది ఏంటి అని అంటే మనతో ట్రావెల్ చేసిన పర్సన్ వాజ్ పాజిటివ్ అని. అండ్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ట్రావెల్ టుగెదర్ విత్ దట్ పాజిటివ్ పర్సన్, దే ఆర్ ఆల్ కాల్డ్ కాంటాక్ట్స్. అండ్ వాళ్ళలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనం ఇమీడియట్గా టెస్ట్ చేస్తాము. ఒకవేళ డిస్టెంట్ వాళ్ళైతే బిట్వీన్ 5th and 10th డే మధ్యలో సిమ్టమ్స్ డెవలప్ అయినా అవ్వకపోయినా అప్పుడు ఒకసారి టెస్ట్ చేస్తాం. నో టెస్టింగ్ స్ట్రాటజీ, ఎవరెవరికి టెస్ట్ చేస్తామని. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ టెస్ట్ చేస్తాము. దీస్ ఆర్ ద 11 points వీ హ్యావ్ టు రిమెంబర్. ఆల్ సిమ్టమాటిక్ ఇండివిజువల్స్ విత్ హిస్టరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్ ద లాస్ట్ 14 days. సిమ్టమాటిక్ అంటే అగైన్ మనం ఇందాక లిస్ట్లో చదివినవన్నీ ఉండొచ్చు, లేదా ఫీవర్, కఫ్ కూడా ఉండొచ్చు. ఆల్ సిమ్టమాటిక్ కాంటాక్ట్స్ ఆఫ్ laboratory confirmed case. This is the second definition of the suspect. Third one, all symptomatic healthcare workers, frontline workers involved in containment and mitigation of COVID-19. This was the third definition of a suspect. All patients of severe acute respiratory infection. This is the fourth part of the suspect. Asymptomatic direct and high risk contacts of a confirmed case to be tested once between day 5 and day 10 of coming into contact. ఎక్స్పోజర్ అయిన తర్వాత హై రిస్క్ అండ్ లో రిస్క్ కాంటాక్ట్స్లో హై రిస్క్ కాంటాక్ట్స్కి 5th and 10th డే మధ్యలో ఒకసారి టెస్ట్ చేయాలి. అండ్ వీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ హూ ఆర్ కాల్డ్ హై రిస్క్ అండ్ హూ ఆర్ కాల్డ్ లో రిస్క్ లేటర్. 6th one is all symptomatic ILI with hotspots containment zones, within hotspots and containment zones. ఇంతకుముందు జియోగ్రఫికల్గా కంటైన్మెంట్ జోన్స్ అంటే 1 kilometer అనుకున్నాము, బఫర్ జోన్ని 3 kilometers అనుకున్నాము అర్బన్లో. రూరల్లో అయితే 3+5 kilometers, 3+7 kilometers అనుకున్నాము. బట్ ఈ కంటైన్మెంట్ జోన్స్లో కానీ హాట్స్పాట్స్లో కానీ ఎవ్రీడే మనం సర్వే చేసాము ఆల్రెడీ. ఆ సర్వే చేసినప్పుడు వీ యూస్ టు ఆస్క్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అబౌట్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. సో అందులో ఫీవర్ కానీ కఫ్ కానీ ఉంటే ILI కింద కేటగరైజ్ చేస్తాము. వాళ్ళందరికీ మనము వీ హ్యావ్ టు కండక్ట్ ద టెస్ట్. ఆల్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ హూ డెవలప్ ILI సిమ్టమ్స్, ఆల్ సిమ్టమాటిక్ ILI అమాంగ్ రిటర్నీస్ అండ్ మైగ్రెంట్స్ విత్ ఇన్ 7 days of illness, and the immediate family members of a positive person living in the same house. This we have to remember because వాళ్ళకి సిమ్టమ్స్ వస్తేనే టెస్ట్ చేయాలి అని అనుకున్నాము. బట్ దెన్ ద స్టేట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ద ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దట్ పాజిటివ్ పర్సన్ హూ లివ్స్ ఇన్ ద సేమ్ హౌస్ హ్యావ్ టు బి టెస్టెడ్. ఇది ఎందుకు అని అంటే వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ అయ్యేంత వరకు వెయిట్ చేసే లోపల ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా టెస్ట్ చేయమని డిసైడ్ చేశారు. అండ్ ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ a week before delivery. So we have resumed our, we never stopped any deliveries in any of our facilities. We were taking more precautions to conduct those deliveries, and we are in fact motivating the public to follow the same procedures and get themselves delivered in a government facility. So ఇందులో రానున్న 5 రోజుల్లో ఎవరైనా డెలివరీ అవుతారు అని అనిపించినప్పుడు they have to be tested. So these are the testing strategies. So first initially we used to conduct only RT-PCR, reverse transcriptase polymerase chain reaction test చేస్తున్నాము. But gradually we have we were simultaneously doing rapid antigen testing also. So there is a little bit of difference and protocol to be followed for rat. First thing ఏంటి అని అంటే ఇనీషియల్గా we are conducting rapid antigen testing at Sentinel sites. Later it got percolated to all of the UPHCs, and then almost 1050 testing centers are established in our state. నాకు తెలిసి all PHCs in districts, rural areas, they are conducting rapid antigen testing. అది చేయాలి అని అంటే few things to be followed, few conditions have to be met. The first thing is the person who is conducting the test should wear all personal protective equipment, head to toe, మొత్తం వేసుకొని చేయాల్సిందే. And between once you take the sample should be only nasopharyngeal swab, not the oropharyngeal.
it is only nasopharyngeal swab. Strip మీద పెట్టిన తర్వాత we have to wait for 15 minutes, and after 15 minutes, before 30 minutes, we have to interpret the result with our naked eye. This has to be done by a trained professional. Trained professional ante it can be medical officer, it can be PHN, it can be staff nurse, it can be ANM, it can be health assistant, it can be supervisor. Anyone can do the test. Leave Asha and Anganwadi from this. Rest of all can do this testing, but you have to train them. The medical officers have to train them. I think there is a video being circulated in all the WhatsApp groups of our medical and health department on how to conduct nasopharyngeal testing of rapid antigen. So please follow all precautions. It has to be done under strict medical supervision, and ensure that the persons who are testing, conducting the tests, must wear all the PPE, and there should be provision to discard the same PPE by maintaining all biomedical waste guidelines, recent guidelines maintain chestu. So this is for the rapid antigen testing. What I will show you is a flow chart on how to conduct the testing or whom to conduct the test. So this is the flow chart. Once you identify a suspect who fits in the definition, or you want to conduct a test on anyone, we will talk about the rapid antigen testing. If it is positive, please treat the person as positive. Consider that person as positive, and if the test shows negative, you have to take into consideration two things: whether the person has come with symptoms or the person is asymptomatic. If the person is asymptomatic, they can continue to be in quarantine. You all know it is 28 days, 14 plus 14. If the person has come with symptoms but tested negative for rapid antigen testing, we have to refer the person for RT-PCR, which is done at your nearby district hospital or a specially identified center. So they have to go there, and then they have to get tested for RT-PCR. This is only for people who are symptomatic and who came negative in rapid antigen testing. And while doing RT-PCR, if they turn negative, they can be considered as COVID negative. If they turn out positive, please treat them as positive for COVID-19. So either case, either if they turn positive through rapid antigen testing, or either if they turn positive for RT-PCR, the next steps are home isolation or hospital isolation. If they turn negative, the next steps are quarantine to complete those 14 plus 14 days. So this is the flow chart which makes our life easier, who will get tested for what, and what should be the interpretation ani. What are the immediate follow-up actions at the districts? I assume that the state is assuming that all of the districts have constituted a district core committee or monitoring committee under the chairmanship of the district collector, and they are obviously reviewing the COVID activities every day on day-to-day basis and on need basis whenever they are needed. Now, what is the role of that district core committee, and what specific guidelines they have to give to the mandals or to the PHCs? That is what we are going to discuss. From the PHCs, the district should be able to get all the data regarding number of houses surveyed, number of people with influenza like illness identified, number of them referred for testing. Similarly, for SARI, number of people with SARI identified from private hospitals, how many of them were tested positive, and how many people, either they are ILI or SARI, who were positive, were under home isolation or under quarantine or in quarantine centers. These are the things, the basic things. We are talking about the basic things which have to be analyzed by the districts. We are planning to visit the districts very soon, where we are going to support you in identifying more indicators and to support you in bridging the gaps we have identified. So at the PHC level, we should be able to, the PHC medical officer should have identified before who is the person responsible for contact tracing, who are the people responsible for house to house survey, who are the people responsible to assess the homes for home isolation, and
who are the people scheduled to test at the PHC level. So, these people should have been identified by now. I mean, it's not like someone tested positive and then the medical officer on that day thinks about who is available for survey, who will do the survey, when they will complete the survey. No, this should have been a pre-planned activity. There should be a micro plan. The micro plan has already been shared in March from the state. Please follow that micro plan. Do not do anything hastily. Everything should be a planned procedure. Next, the contact number of the medical officer, the person assigned for referral in case of emergency. These numbers have to be shared to the general public. Again, let me tell you, if someone turns positive, the general public should not think that whom should I call, where should I call, how will I be transported to a hospital, who will help me in taking the medication. They should not think that. All they should know is whom to call immediately when they tested positive or when they need support. So, I request all the DMHOs and medical officers to share the contact numbers of you and your staff to the general public, and please encourage them to call you whenever they need, or you can create a WhatsApp group for positive patients exclusively, where you can discuss the symptoms, or you can discuss the emergency symptoms to identify. You can discuss what are the symptoms to be aware of before they call you, or you should discuss how to check the temperature, how to check your SpO2. These things you can discuss in your WhatsApp groups. So, I request all the medical officers, you can create, I mean there are many districts who have already done that. I request who have not initiated this thing, please start a WhatsApp group with your positive patients, so that they are morally supported and they should know that a trained professional is behind you supporting them. During our recent visits to most of the districts, you know what the general public has told? They have appreciated the medical officers and ANMs for being very supportive and answering their all queries every time, and they confess that just by talking to the medical officer they got cured of COVID. That is what they have expressed, which is a very good thing. So, if districts who have not started this, please start it immediately. And the medical officer has to done the risk assessment of the homes and the family members. We will discuss in detail regarding home isolation eligibility criteria in next presentation. Testing of the immediate family members irrespective of the symptoms, this thing we have recently added. Immediate contact tracing retrospectively for 14 days. There is another topic for contact tracing, where we will discuss who are called the contacts, who are high risk contacts, who are low risk contacts, what details we have to write regarding the contacts, where they have been, what they have done, whom they have been in contact with. These are the things we will do in contact tracing. There is another presentation for that. Maintaining confidentiality of the persons, please do not take the names of the patients anywhere. Follow up of each contact for 14 days and risk communication in the area. Risk communication is nothing but generating awareness and assessing the risk of the spread. For example, if there is only one person in an area who tested positive and you have to communicate to the local leaders and influencers in that area, if we maintain isolation or quarantine, we will be able to contain that spread. So, these are the things we will do in risk communication. Identification of isolation facilities in the districts. All of the districts in the state have already identified isolation facilities. These are usually our district hospitals, private hospitals. We have already identified them. And the thing is, we are in need of quarantine facilities at the mandal level. There were many feedback we have received saying that there is a family who is living in only one room and they do not have a separate bathroom, but still we are asking them to be under quarantine. The basic concept of the quarantine is lost there. Please identify at the mandal level or at the district level. You can talk with the stakeholders like education or Panchayat Raj people, and then identify a building, government building. These were the instructions given by the Commissioner of Health and Family Welfare Madam. She told to identify separate places, infrastructure wherein people who do not have facilities to be under quarantine in their home, they can be in that facility.
And then please do not talk with the media. I mean, we have to share the information with the media, but then this is done by the district collector. There are events which are to be told. So, the district collector is the spokesperson at the district level who will disclose all the details to the media. Ensure proper IEC and communications messages for the general public. There are many ways we can generate awareness. As of now, we are lacking in IEC and communication strategies. What we have identified is the ANMs and ASHA workers during their village health and nutrition days, they are passing the message, or during meetings with the local leaders, they are passing the message, but then the message is not spread to all households. Maybe we can use pamphlets at the district level. Maybe you can start miking system. I think municipalities and municipal corporations have started miking. Or dandoras, or we can make use of the religious infrastructures, temples, churches, mosques, where they are open during certain timings. They can help us in announcements. These are not the new things we are doing. We have done these for many campaigns, maybe for Pulse Polio, maybe for Mission Indradhanush, or for diarrhea control programs. We have done these IEC activities during many campaigns. So, try to incorporate the lessons we have learnt in other campaigns into COVID. The basic concept of these IEC is to generate awareness. There are only certain few things we have to do. We will discuss in detail regarding IEC in another forum. Activate district control room. Again, we all know that all of the districts have already activated a control room. They have set up a number, they have a call center, they have a special numbers for the district other than the state control room numbers. So, please continue doing that, and monitor infection prevention facilities at the hospitals. This is another thing where we are lacking. We have started conducting rapid antigen testing, but we do not have 4 colored bins to dispose the biomedical waste. Our people, ANMs, ASHA workers and supervisors are in the field wearing masks, wearing gloves, and please imagine where those masks and gloves are being thrown. I will not discuss in detail, but think on those lines. Establish infection prevention facilities in your hospital. Monitor adequate logistics being maintained at district and below. There were in the initial phases, there were instances where everyone used to call the district or the state regarding we need more PPEs, we need more masks, we need medicines, we need rapid antigen testing kits. At the moment, we have adequate supply of all the logistics. The only thing is you have to assess, you have to forecast what is your requirement for the near future, maybe for a week or a month, and then talk to your district surveillance officer or the person who is responsible for the logistics at the district level. Talk to them and keep the stocks adequate, so that if you have a surge in testing, you shouldn't say that we are not going to test today, we do not have stock, come back a week later. Those things must not be faced by you. Forecast and get the logistics as soon as possible. Coming to interdepartmental coordination, I was talking about this. These things we have discussed many times. We have established district task force committees for immunization, task force committees for any other campaigns like diarrhea. So, these are the major departments who will help us, who have been helping us, who have helped us, especially the police and Panchayat Raj. They have helped us in many ways during the lockdown period. We can request the same from them. We can discuss with the education department regarding giving us rooms, maybe for testing or maybe for quarantine. That's up to you and the district collector at the district level. Women and Child Development Department, they are also helping us in survey or referring the cases, and they can help us in more ways, maybe spreading the information, generating awareness. They can help us in those ways also. Transport department, they can be helping us in transporting the patients if we do not have enough vehicles. There are vehicles given, but then if they are busy during the surge of cases, we need more vehicles. So, we can involve transport department as well.
You can ask IAP, Indian Academy of Pediatricians, you can ask Indian Medical Association, public health nurses, NGOs, WHO, UNICEF, and especially in urban areas, please involve resident welfare associations, because we have got few calls yesterday requesting instructions to the resident welfare associations, because they are not coming outside, but they are very carefree in the apartments itself, like they are having group gatherings and all that. So if we involve resident welfare associations, maybe stricter guidelines can be imposed, and thereby we can cut the transmission. So we have just mentioned few departments where they can support us, but this does not mean that stick to those departments only. You can assess and rope in any department you want, of course under the supervision of your district collector. Contact tracing, there is a separate presentation, so I will not go in detail for the contact tracing. And with me sitting on my left side is Dr. Shravan Reddy from WHO, and on my extreme left side is Dr. Murari Rajendra Prasad from WHO. We have divided our topics. Whatever I have discussed is with the epidemiology, and what is the response, and what are the things we have to do on a general level. Now we will go in detail what are the home isolation guidelines, what are the quarantine guidelines, and then Dr. Murari Rajendra Prasad will talk on contact tracing, who are called contacts and all that. So I request Dr. Murari Rajendra Prasad to talk on contact tracing. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మురారి, సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్, హైదరాబాద్, WHO. సో కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది ఎందుకు చేస్తామంటే, ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వస్తే ఆ కోవిడ్ పాజిటివ్ వచ్చిన పేషెంట్ పాత 14 రోజులు బ్యాక్ 14 days ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు, ఇవన్నీ ట్రేస్ చేసుకుంటాం. ఇదంతా ఎందుకు ట్రేస్ చేస్తామంటే, ఇతను వాళ్ళందరికీ స్ప్రెడ్ చేసి ఉండొచ్చు ఇన్ఫెక్షన్, కోవిడ్ ఇన్ఫెక్షన్. సో వాళ్ళు ఇంకా ఎవరికి స్ప్రెడ్ చేయకుండా ఆ స్ప్రెడ్ అనేది ఆపేదానికి చేసేది కాంటాక్ట్ ట్రేసింగ్. ఇది ఈ ఫ్లోట్ చార్ట్లో మనం జాగ్రత్తగా డిస్కస్ చేసుకుందాము. ఎవరైనా పేషెంట్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలి. ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ బ్యాక్ 14 days లోపల వాళ్ళు ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ తిరిగారు అనేది మొత్తం ట్రేస్ అవుట్ చేసుకోవాలి. దానిలో సుమారుగా మనకి ఒక 40 members దొరుకుతూ ఉంటారు ప్రతి పాజిటివ్ పేషెంట్కి. ఆ సుమారుగా 40 ఎవరైతే దొరుకుతారో మన కాంటాక్ట్స్, ఇతను తిరిగిన గత 14 రోజుల్లో, వాళ్ళందరినీ 2 విధాలుగా డివైడ్ చేసుకుంటాము. ఒకటి హై రిస్క్ కాంటాక్ట్ అయితే, రెండోది లో రిస్క్ కాంటాక్ట్. హై రిస్క్ కాంటాక్ట్ అంటే ఈ పాజిటివ్ వచ్చిన పేషెంట్కి చాలా దగ్గరగా గడిపినటువంటి వాళ్ళందరూ కూడా హై రిస్క్ కాంటాక్ట్లో అవుతారండి. తన బాడీ ఫ్లూయిడ్స్ కానీ, తన దగ్గరలో క్లోజ్గా ఉన్నా కానీ, తన బాడీ ఫ్లూయిడ్స్ కానీ టచ్ చేసినా కానీ, తనతో ఫిజికల్ కాంటాక్ట్లో ఉన్నా కానీ, ఆ పేషెంట్ని గత 14 రోజుల లోపల ఎవరైనా డాక్టర్స్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఎగ్జామిన్ చేసి ఉంటే, తనని వితౌట్ ప్రాపర్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ చేసున్నా కానీ, లేదా తను వాడినటువంటి టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, లైనెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎవరైనా పనులు ఉంటూ ఉంటారు ఇంట్లో, వాళ్ళు టచ్ చేస్తున్నా కానీ, లేదా తన దగ్గరగా ప్రయాణం చేసిన వాళ్ళు కానీ, షేరింగ్ ఆటోస్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రస్తుతానికైతే లేదు, బట్ బయట ఆర్టీసీ అయితే నడుస్తుంది, బస్సులో కానీ తన దగ్గరలో వితిన్ 1 meter డిస్టెన్స్ లోపల దగ్గరగా ఉండి ప్రయాణం చేసినా కానీ, ఫ్లైట్ జర్నీ చేసినా కానీ, ట్రైన్ జర్నీ చేసినా కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే 1 meter డిస్టెన్స్ లోపల గడిపి ఉన్న వాళ్ళు ఉంటారో, ఎస్పెషల్లీ 6 గంటల కంటే ఎక్కువ సేపు గడిపిన వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ హై రిస్క్ కాంటాక్ట్స్ అవుతారు. దూరంగా ఉన్న వాళ్ళు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ 1 meter కంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దూరంగా ఉన్న వాళ్ళందరూ, లేదా దూరంగా ప్రయాణం చేసిన వాళ్ళు కానీ, 6 గంటల కంటే తక్కువ సేపు ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ లో రిస్క్ కాంటాక్ట్ కింద పరిగణిస్తారు. సరే, వీళ్ళందరికీ హై రిస్క్ కాంటాక్ట్ కానీ, లో రిస్క్ కాంటాక్ట్ కానీ, వీళ్ళిద్దరిని కూడా క్వారంటైన్ సజెస్ట్ చేస్తాము. క్వారంటైన్, ఐసోలేషన్ 2 పదాలు ఉంటాయండి. క్వారంటైన్ అంటేనేమో లక్షణాలు కానీ పాజిటివ్ రాకముందే లక్షణాలు వస్తాయేమని ఊహించి తనని గృహ నిర్బంధన చేసేవాళ్ళని క్వారంటైన్ అంటారండి. లక్షణాలు వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఏమైనా స్ప్రెడ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో ఇంట్లో ఉంచే వాళ్ళని ఐసోలేషన్ అంటారండి. లక్షణాలు వచ్చినా, పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఐసోలేట్ చేసేదాన్ని ఐసోలేషన్ అంటారు. లక్షణాలు రాకముందే వస్తాయేమని ఊహించుకొని పక్కకు పెట్టే వాళ్ళని క్వారంటైన్ అంటారు. రెండు వేరండి. సో ఇద్దరికి కూడా 14+14 days క్వారంటైన్ చెప్తాము. తర్వాత ఈ హై రిస్క్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇఫ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేస్తాం. అది కూడా వెంటనే టెస్ట్ చేయమండి. తను ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయ్యాడో
ఆ డేట్ ఆఫ్ ఎక్స్పోజర్ నుంచి 5 to 10 days మధ్యన 5 రోజుల నుంచి 10 రోజుల మధ్యన రఫ్గా 6th day 7th day అనుకోండి, ఆ రోజున టెస్ట్ చేస్తారు. వెంటనే టెస్ట్ చేస్తే పాజిటివ్ రాకపోవచ్చు. అందు గురించి ఫ్రమ్ ఎక్స్పోజర్ ఏ రోజైతే ఎక్స్పోజ్ అయ్యాడో ఆ పాజిటివ్ పేషెంట్ తోటి ఆ రోజు నుంచి 5 రోజులు దాటిన తర్వాత 5 నుంచి 10 రోజుల మధ్యన ఏదో ఒక రోజున టెస్ట్ చేస్తారు వాళ్ళకి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అంటారు. ఇది ప్రతి పిహెచ్సిలో జరుగుతుంది, స్టేట్ మొత్తంలో కూడా ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో చేస్తున్నారు. ఇది స్ట్రిప్ టెస్ట్ ఉంటుంది, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, అది చేస్తారు. తర్వాత ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ రిజల్ట్ని బట్టి ఒకవేళ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ వస్తే వాళ్ళని పాజిటివ్ కోవిడ్ పేషెంట్ కింద ట్రీట్ చేస్తారండి. నెగిటివ్ వస్తే మరి ఆ హై రిస్క్ కాంటాక్ట్కి మరి సిమ్టమ్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ నెగిటివ్ వచ్చి సిమ్టమ్స్ ఏం లేకపోతే వాళ్ళని నెగిటివ్ ఫర్ కోవిడ్ కింద కన్సిడర్ చేస్తారు. లేదు నెగిటివ్ వచ్చి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇంకా అనుమానం ఉంది, నెగిటివ్ వచ్చినా కూడా అనుమానంగా ఉంది ఇంకా అంటే వాడిని ఆర్టీపీసీఆర్ చేస్తారు. ఇది హైలీ సెన్సిటివ్ మోర్ దాన్ స్ట్రిప్ టెస్ట్. ర్యాపిడ్ అసెస్మెంట్ యాంటీజెన్ కంటే కూడా ఇది ఆర్టీపీసీఆర్ హైలీ సెన్సిటివ్ ఉంటుందండి. ఒకవేళ ఇది పాజిటివ్ వచ్చిందంటే, ర్యాట్ నెగిటివ్ వచ్చినా కూడా ఇది పాజిటివ్ వచ్చిందంటే అగైన్ వీల్ కన్సిడర్ ఇట్ యాజ్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్. లేదా ఈ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అని చెప్పింది అంటే దెన్ వీల్ కన్సిడర్ ఇట్ యాజ్ నెగిటివ్ ఫర్ కోవిడ్ పేషెంట్. అండ్ వీళ్ళు నెగిటివ్ అని చెప్పినా కూడా, ఏసిమ్టమాటిక్ ఉండి నెగిటివ్ అని చెప్పినా కూడా వీళ్ళందరూ కూడా 14+14 days ఆఫ్ క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేయవలసిందే. 14+14 28 days అని చెప్తుంటాము. ఫస్ట్ 14 days ఏమో యాక్టివ్గా పిహెచ్సిలో స్టాఫ్, మెడికల్ ఆఫీసర్ కానీ ఏఎన్ఎం ఆశా కానీ వీళ్ళు యాక్టివ్గా ఫోన్ చేసి అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది, బాగానే ఉన్నారా బాగాలేరా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, శ్వాస తీసుకునేదానికి ఏమైనా ఇబ్బంది ఉందా, హాస్పిటల్ ఏమైనా అడ్మిట్ అవుతారా, వాళ్ళ హెల్త్ స్టేటస్ని టెలిఫోనిక్గా కానీ ఫిజికల్గా విజిట్ చేసి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ తోటి వాళ్ళ టెంపరేచర్ చెక్ చేయడం కానీ ఇవన్నీ ఫస్ట్ 14 days ఫిజికల్గా చేస్తుంటారనమాట, టెలిఫోనిక్గా కానీ ఫిజికల్ కానీ. నెక్స్ట్ 14 days మన ఆశా కానీ ఏఎన్ఎం కానీ ఇంటి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. పేషెంట్ ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో నెక్స్ట్ 14 daysలో తనకేమైనా లక్షణాలు వస్తే తనే ఫోన్ చేసి ఆశాకు కానీ ఏఎన్ఎం కానీ ఫోన్ చేసి అమ్మ నాకు ఈ ఊపిరి తీసుకునే దానికి ఇబ్బంది ఉంది, నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలనుకుంటున్నాను, ఈ లక్షణాలు వస్తున్నాయి, నాకు ఏం చేయాలి, మరి లక్షణాలు వస్తే టెస్ట్ చేయించుకోమంటారా మళ్ళీ అని చెప్పి అది వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు అన్నమాట. దట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. ఫస్ట్ 14 days ఏమో యాక్టివ్ క్వారంటైన్, నెక్స్ట్ 14 days ఏమో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ క్వారంటైన్ అనమాట. సో నెగిటివ్ వచ్చిన వాళ్ళు, సిమ్టమ్స్ లేని వాళ్ళు ఎవరైతే నెగిటివ్ కన్సిడర్ చేశారో వాళ్ళందరినీ కూడా 14+14 days క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేయాల్సిందే. తర్వాత హై రిస్క్ కాంటాక్ట్స్ మాట్లాడుకున్న విధంగా లో రిస్క్ కాంటాక్ట్స్ వస్తే లో రిస్క్ కాంటాక్ట్లకు కూడా 14+14 రోజులు క్వారంటైన్ పీరియడ్లో పెడతారు, 28 days. వీళ్ళలో అందరికీ టెస్ట్ చేయము, ఏది మన హై రిస్క్లో అందరికీ టెస్ట్ చేసినట్లుగా దీనిలో అందరికీ టెస్ట్ చేయరండి. ఏ సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి టెస్ట్ ఏం చేయరు. సిమ్టమాటిక్ ఉంటే కానీ లో రిస్క్ కాంటాక్ట్, వాళ్ళు దూరంగా ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ యాంటీజెన్ టెస్టింగ్ చేస్తుంటారు, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్. అది ఒకవేళ పాజిటివ్ వస్తే పాజిటివ్ కన్సిడర్ చేస్తామండి. వాళ్ళు ఒకవేళ నెగిటివ్ వస్తే ఎలాగో సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి, సిమ్టమాటిక్ అండ్ నెగిటివ్ వచ్చాడు కాబట్టి మళ్ళీ ఆర్టీపీసీఆర్ సజెస్ట్ చేస్తాము. ఈ ఆర్టీపీసీఆర్ సజెస్ట్ చేసిన తర్వాత ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే పాజిటివ్ కింద పరిగణిస్తాము. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిందంటే మళ్ళీ ఇవన్నీ నెగిటివ్ కింద కన్సిడర్ చేసి 14+14 28 days ఆఫ్ టోటల్ క్వారంటైన్ పీరియడ్ కంప్లీట్ చేసుకోమని చెప్తామండి. ఈ లక్షణాలు లేని వాళ్ళకి టెస్ట్ ఏం చెయ్యము లో రిస్క్ కాంటాక్ట్స్లో. ఈ లో రిస్క్ కాంటాక్ట్లో లక్షణాలు లేని వాళ్ళు, ఏసిమ్టమాటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నెగిటివ్ కింద కన్సిడర్ చేసి వాళ్ళని 14+14 క్వారంటైన్ పీరియడ్ అంతా కూడా 28 days పీరియడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తాము. ఈ క్వారంటైన్ చేసేదానికి ఇదివరకు యాక్టివ్గా చేసేవాళ్ళు, క్వారంటైన్ ఫెసిలిటీస్ ఉండేటి ప్రతి జిల్లాలో కూడా. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది జరగట్లేదు. వీలైతే మీ పిహెచ్సిలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ ఏవైతే ప్రస్తుతం నడవట్లేదో యూ కెన్ కన్సిడర్ దెమ్ ఇంటూ క్వారంటైన్ సెంటర్స్. ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా క్వారంటైన్ ఇంట్లో ఉండకపోవచ్చు, ఒకటే బాత్రూమ్ ఉండొచ్చు, 1-2 గదులు ఉండొచ్చు, దానిలో 5-6 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళని క్వారంటైన్ జాగ్రత్తగా పెట్టలేము దానిలో. సో వాళ్ళని ఈ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. చాలా జిల్లాలు పెట్టుకున్నాయి కూడా, మాట్లాడుకుని స్కూల్స్తో కానీ కాలేజెస్తో కానీ టెంపరీ క్వారంటైన్ పీరియడ్ కోసం మాట్లాడుకున్నారు, అవి కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత మరి పాజిటివ్ వచ్చిన పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు? పాజిటివ్ వచ్చిన పేషెంట్కి ఐసోలేషన్ అంటారు. పాజిటివ్ వచ్చిన లక్షణాలు వచ్చిన తర్వాత కూడా ఐసోలేట్ చేస్తారు. దానికంటే బిఫోర్ చేసేది క్వారంటైన్ అంటారు. ఈ ఐసోలేట్ 17 days చేస్తారు. ఇది వరకు 17 days బదులు 14 days ఉంది. ఇది అప్డేట్ కావాలి అందరూ, ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ. ఈ 17 daysని కూడా హోమ్ ఐసోలేషన్ చేస్తారు.
ఇబ్బందులు ఎక్కువ మైల్డ్ సిమ్టమాటిక్ కానీ ఏ సిమ్టమాటిక్ కానీ ప్రీ సిమ్టమాటిక్ కానీ లక్షణాలు తక్కువ శాతంలో హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం లేకపోతే హోమ్ ఐసోలేషన్ చేస్తారు. హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి దానిలో శానిటైజర్ కానీ మాస్కులు కానీ వైటమిన్ సి కానీ జింక్ కానీ ఎజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ ఉంటుంటాయి, పారాసిటమాల్ ఇట్లా ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ఐసోలేషన్ కిట్ ఒకటి ఇచ్చి హోమ్ ఐసోలేషన్ కిట్ వాళ్ళని 17 days హోమ్ ఐసోలేషన్లో ఉంటారు. ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెక్స్ట్ మా శ్రవణ్ గారు మాట్లాడతారు. తర్వాత మరి 17 days తర్వాత దే విల్ బి డిశ్చార్జ్డ్ అవుట్. వాళ్ళు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు బాగుంటాయి ఇట్లా ఏసిమ్టమాటిక్ ఉంటే. ఓకే, ఇదివరకు ఏంటంటే ఈ 14 days ఐసోలేషన్ పీరియడ్ ఉన్నప్పుడు బ్యాక్ టెస్టింగ్ చేసేవాళ్ళు. డిశ్చార్జ్ అయ్యే ముందు 2 టెస్టులు నెగిటివ్ వస్తేనే వాళ్ళని డిశ్చార్జ్ చేసేవారు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆ 2 టెస్టులు అనేది చేయట్లేదు. ఇట్ ఈస్ అవుట్డేటెడ్. ఇది కూడా అప్డేట్ కావాలి మీరందరూ. 70 days క్రాస్ అయిన తర్వాత ఐసోలేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు, ఐసోలేషన్ పీరియడ్ కంప్లీట్ అయిందని. అదే ఎక్కువ లక్షణాలు ఉన్నవాళ్ళు, ఊపిరి తీసుకున్న దానికి ఇబ్బంది ఉన్నవాళ్ళు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చిన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఐసోలేట్ చేస్తారు. ఆ 17 days అదే పీరియడ్ని 10+7 అంటామండి. ఈ 7 అయితే కామనే, 10 వేరీ అవుతూ ఉంటుంది. ఈ 10 ఏంటంటే ఒకవేళ వాడు 7th day వరకు సిమ్టమ్స్ ఉండి 8th, 9th, 10th day 3 రోజులు కూడా సిమ్టమ్స్ లేకుండా ఉంటే వాడిని డిశ్చార్జ్ చేస్తారు. కానీ ఈ +7 ఏదైతే ఉందో ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. ఆ 7 రోజులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, ఎవరు కూడా తన దగ్గరికి రాకుండా జాగ్రత్తలు తీసుకొని చెప్తారు. నెక్స్ట్ టాపిక్ హోమ్ ఐసోలేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ 7 days అనేది కామన్గా ఉంటుంది. ఈ 10 days అనేది వేరీ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 days తర్వాత కోలుకోవచ్చు, 30 days తర్వాత కోలుకోవచ్చు, 2 months తర్వాత కూడా కోలుకోవచ్చు. సో ఎప్పుడు కోలుకున్నా కానీ లాస్ట్ 3 days ఏసిమ్టమాటిక్ ఉండాలి. ఫీవర్ అనేది లాస్ట్ 3 days లేకుండా ఉండి ఆ తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. లాస్ట్ మూమెంట్లో డిశ్చార్జ్ చేసే ముందు నెగిటివ్ టెస్టింగ్ ఏది చేయట్లేదు, ఇప్పుడు అప్డేట్ అవ్వాలి, ఇది ఆ విధంగా చేస్తారు. సో ఏసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే నెగిటివ్ కన్సిడర్ చేసామో వాళ్ళని 14+14 క్వారంటైన్ పీరియడ్ అంతా కంప్లీట్ చేసుకోమని చెప్తామండి అంతవరకు. సో ఓవరాల్గా ఒక్కసారి రివర్స్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిన పేషెంట్ని బ్యాక్ 14 days తను ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడని చెప్పి అందరినీ కాంటాక్ట్ ట్రేసింగ్లో దొరకబట్టాలి. వాళ్ళ డెమోగ్రఫిక్ ప్రొఫైల్ తీసుకోవాలి, వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు పేరు, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్ అని తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా ఈ 2 విధాలుగా హై రిస్క్ కాంటాక్ట్సా మరి లో రిస్క్ కాంటాక్ట్సా అని చెప్పి 2 విధాలుగా భాగించుకోవాలా. దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా హై రిస్క్ అవుతారు, దూరంగా గడిపిన వాళ్ళు గత 14 రోజుల లోపల అందరూ కూడా లో రిస్క్ అవుతారు. వాళ్ళిద్దరికి కూడా క్వారంటైన్ అడ్వైజ్ చేయాలి 14+14 days. ఈ హై రిస్క్ కాంటాక్ట్స్ వాళ్ళ లక్షణాలు ఉన్నా లేకున్నా కానీ టెస్ట్ చేస్తాము, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. అది నెగిటివ్ వస్తే మరి పాజిటివ్ వస్తే పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాము, నెగిటివ్ వస్తే లక్షణాలు ఉన్నాయా లేవా అని చూస్తాము. లక్షణాలు ఉంటే గిట్లా ఆర్టీపీసీఆర్ చేస్తామండి, అది ఇంకా సెన్సిటివ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కంటే. ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళని నెగిటివ్ కన్సిడర్ చేస్తాము. సో లక్షణాలు ఉన్న వాళ్ళని ర్యాట్ చేస్తాము, తర్వాత ఆ లక్షణాలు ఉండి పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్ వస్తేనేమో ఆర్టీపీసీఆర్ కన్వర్ట్ చేస్తాము. ఆర్టీపీసీఆర్ చెప్పింది ఇంకా ఫైనల్ ఉంటుంది. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అన్నదంటే హీఈస్ పాజిటివ్ ఫర్ కోవిడ్, అండ్ నెగిటివ్ ఉన్నాడని చెప్తే అది నెగిటివ్ ఫర్ కోవిడ్, అది హైలీ సెన్సిటివ్ ఉంటుంది. సో ఈ విధంగా పాజిటివా నెగిటివా అని చెప్పి మనము కోవిడ్ ట్రీట్మెంట్ ఇట్లా ఇప్పించుకుంటాము. ఒక విషయం ఏంటంటే ఇది జాగ్రత్త పాటించాలి. నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 14+14 days క్వారంటైన్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వీ కెన్ డిస్కస్ ఇట్ బ్రీఫ్లీ. ఎవరైతే గత 14 రోజుల లోపల పాజిటివ్ వచ్చిన పేషెంట్ తోటి ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి క్వారంటైన్లో పెడతామని మాట్లాడుకున్నాం ఇంతకుముందే. క్వారంటైన్ పెట్టి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఆపేదానికే, కంటైన్ చేయడానికే, స్ప్రెడ్డింగ్ అవ్వకుండా ఆపేదానికే కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తుంటామండి. సో తన 1 meter డిస్టెన్స్ లోపల ఎక్స్పోజ్ అయినటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ హై రిస్క్, అండ్ అంతకంటే దూరంగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరూ లో రిస్క్ అనుకున్నాము. తర్వాత డిఫరెంట్ సెట్టింగ్స్లో ఉంటుందండి. సేమ్ హౌస్ హోల్డ్లో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కావచ్చు, అదే హౌస్ హోల్డ్లో దూరంగా ఉన్న వాళ్ళు, దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, అదే అపార్ట్మెంట్ లోపల ఉండేవాళ్ళు కావచ్చు, అదే ఇంటి పైన ఇంటి కింద వాళ్ళు రెంట్కి ఇట్లా ఉండేవాళ్ళు కావచ్చు, లేదా క్లోజ్డ్ సెట్టింగ్స్ లోపల హాస్టల్స్లో పోలీస్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, ట్రైనింగ్స్లో హాస్టల్స్ ఉంటాయి, గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి, బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి, ఓకే, స్కూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంకా ఈవెన్ మన షెల్టర్ ప్లేసెస్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ఇవన్నీ క్లోజ్డ్ సెట్టింగ్స్ అంటారు. ఈ సినారియోలో కూడా కాంటాక్ట్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి. ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది అరౌండ్ ప్రతి కేసుకి మనకు 40 మంది వరకు కాంటాక్ట్స్ దొరకాల ఆన్ అన్ యావరేజ్. ఇదివరకు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అంత యాక్టివ్గా చేయట్లేదు. సో ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత హెల్త్ కేర్ సెట్టింగ్స్ లోపల మన ఆశా ఎన్ఎంస్ ఉంటారు, వాళ్ళు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు. కంటైన్మెంట్ జోన్స్ ఉండేటివి ఒకప్పుడు,
ప్రస్తుతం కొన్ని చోట్లనే జరుగుతున్నాయి కంటైన్మెంట్ జోన్స్ యాక్టివ్గా జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నప్పుడుది. సో దీనిలో మన ఆశా వర్కర్స్ వాళ్ళందరూ ఆ పాజిటివ్ వచ్చినటువంటి కంటైన్మెంట్ జోన్స్లోనే తిరుగుతూ ఉంటారు. ఏఎన్ఎంస్ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఎక్స్పోజ్ అవుతుంటారు, వాళ్ళు కూడా కాంటాక్ట్స్ అవుతుంటారు హెల్త్ కేర్ సెట్టింగ్ లోపల. ఓకే, ఈవెన్ మన మెడికల్ ఆఫీసర్స్ కానీ డాక్టర్స్ కానీ ఓపీడీ చూస్తుంటారు. వాళ్ళు ఓపీడీ ఈవెన్ పీపీఈ వేసుకున్నా కూడా పాజిటివ్ వస్తున్నారు. ప్రొటెక్టివ్ డివైజెస్ వాడినా కూడా, ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకున్న తర్వాత పీపీఈ అంటారు, అది వేసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్లో గత 14 రోజుల లోపల పేషెంట్ని ఇట్లా ఎగ్జామిన్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా హెల్త్ కేర్ సెట్టింగ్ లోపల కాంటాక్ట్ ట్రేసింగ్లో దొరకబట్టాలి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫ్లైట్ జర్నీ, ట్రైన్ జర్నీ, షేరింగ్ ఆటోస్, ఆర్టీసీ నడుస్తుంది, కొన్ని ట్రైన్స్ నడుస్తున్నాయి. సో వీటిలలో కూడా ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు గత 14 రోజుల లోపల ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసుకొని దొరకబట్టుకోవాలి. ఓకే, సో ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఏంటంటే ముందు 3 సీట్లు కానీ, వెనక 3 సీట్లు కానీ, పక్కన 3 సీట్లు అటు ఇటుగా చూసుకొని వాళ్ళందరూ ఎవరైతే దగ్గరగా ఎక్స్పోజ్ అయ్యారో ఈ పాజిటివ్ పేషెంట్ మోర్ దెన్ 6 అవర్స్ ఎక్స్పోజ్ అయ్యి ఉంటే వాళ్ళందరూ హై రిస్క్ కాంటాక్ట్స్ వస్తారు. వాళ్ళందరినీ కూడా టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. అండ్ వర్క్ ప్లేసెస్, మన ఆఫీసెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఆఫీసెస్ కావచ్చు, లేదా వేరే ఏమన్నా ఆఫీసెస్ కావచ్చు, జనరల్ ఆఫీసెస్, లేదా స్కూల్స్ అండ్ ట్యూషన్ సెంటర్స్ కావచ్చు. ప్రస్తుతానికి ఓపెన్ లేవు, బట్ ఓపెన్ అయి ఉంటే ఏమన్నా ఎక్స్పోజ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్లో తీసుకోవాల్సి వస్తుంది. లో రిస్క్ అండ్ హై రిస్క్ కింద కేటగిరైజ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత సర్వేలెన్స్ అండి. సర్వేలెన్స్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది 2 రకాలు ఉంటుంది, యాక్టివ్ సర్వేలెన్స్ అండ్ ప్యాసివ్ సర్వేలెన్స్. యాక్టివ్ సర్వేలెన్స్ అంటే మన ఆశా, మన ఏఎన్ఎం ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే కోవిడ్ పాజిటివ్ వచ్చాడో ఆ కేసు చుట్టూతా, ఒకప్పుడు కేసులు చాలా తక్కువగా ఉన్నప్పుడు, పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పుడు, ఆ పాజిటివ్ వచ్చిన కేసు యొక్క ఇంటి నుంచి బయట జిల్లాలలో అయితే 3 కిలోమీటర్ రేడియస్ లోపల కూడా ఆ ఉన్న ఇళ్లలోకి వెళ్ళి ఇంకా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా అని చెప్పి వెతికేవాళ్ళు మన ఆశా వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్. ఈ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ కావచ్చు, లేదా మన ఐఎల్ఐ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ కావచ్చు, ఇట్లాంటి లక్షణాలు, జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, ఇట్లాంటి అన్ని లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ వెతికేవాళ్ళు 3 కిలోమీటర్ రేడియస్ లోపల. ఈ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లోపల 1 కిలోమీటర్ మాత్రమే చూసుకునే వాళ్ళు. ఓవర్ క్రౌడింగ్ ఉంటుంది, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత ఏరియాలోనే. సో 1 కిలోమీటర్ రేడియస్లో కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి మన ఆశాలు, ఏఎన్ఎంస్ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ని దొరకబట్టేవాళ్ళు. ఇట్లా యాక్టివ్గా మన ఆశా అండ్ ఏఎన్ఎం వెళ్ళి వెతికి దొరకబట్టే కాంటాక్ట్స్ని ఇది యాక్టివ్ సర్వేలెన్స్ అంటారండి. మరి ప్యాసివ్ సర్వేలెన్స్ అంటే ఏంటంటే యాక్టివ్గా వెళ్ళి వెతికేది ఏముండదు. ఆ పిహెచ్సి ఏరియా కానీ, ఆ జిల్లా కానీ అనుకుంటే, ఆ జిల్లాలో కానీ, ఆ పిహెచ్సిలో కానీ ప్రాక్టీస్ చేసేటువంటి ప్రాక్టీషనర్స్, హెల్త్ ప్రాక్టీషనర్స్, అది ప్రైవేట్ డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, అల్లోపతి కావచ్చు, ఆయుష్ కావచ్చు, క్వాక్స్ కావచ్చు, ఎవరైనా కానీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఆ రోజు ఓపీడీలో 50 జరిగిందో, 100 జరిగిందో, 150 జరిగిందో, దానిలో ఒక 10 ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్, ఐఎల్ఐ కేసెస్ ఏమైనా వచ్చాయి, ఒక 4 సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్, సారీ అంటారు దీన్ని, ఇట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చాయని చెప్పి టెలిఫోనిక్గా ఫోన్ చేసి చెప్పాలా ఒకటి. రెండోది ఏంటంటే సాయంత్రం 4-5 వాళ్ళు పిహెచ్సికి, ఆ ఏరియా పిహెచ్సి ఉంటే పిహెచ్సి, లేదా డిస్టిక్ రిపోర్ట్ చేస్తుంటే డైరెక్ట్ డిస్టిక్ కానీ, త్రూ పిహెచ్సి కానీ వాళ్ళు ఈవినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఏం ఓపీడీ జరగలేదు, 10-4 జరిగిన దానిలో సారీ కేసెస్ కానీ, ఐఎల్ఐ కేసెస్ కానీ ఏమీ లేకుంటే ఇట్లా 0 కేసెస్ అని చెప్పి నీల్ రిపోర్ట్ కూడా పంపించాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ప్యాసివ్ సర్వేలెన్స్. మనం వెళ్ళి యాక్టివ్గా వెతికి పట్టుకునే దాన్ని యాక్టివ్ సర్వేలెన్స్ అంటారు. ప్రాక్టీషనర్సే డైరెక్ట్గా పిహెచ్సి డాక్టర్ కానీ, డిస్టిక్ డిఎస్ఓకి కానీ, టెలిఫోనిక్గా కానీ, రైటింగ్లో రిపోర్ట్ కానీ ఇచ్చి పంపిస్తే దాన్ని ప్యాసివ్ సర్వేలెన్స్ అంటారండి. మనకి యాక్టివ్ సర్వేలెన్స్లో మన కేసెస్ మిస్ అయితే కూడా ఈ ప్యాసివ్ సర్వేలెన్స్లో దొరకబట్టవచ్చు. కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాయి మొదట్లో కంటైన్మెంట్ జోన్స్ తయారు చేసినప్పుడు. అప్పట్లో ఈవెన్ మెడికల్ షాప్స్కి వెళ్ళి ఎవరన్నా దగ్గు, జలుబు, గొంతు నొప్పి కోసము ఫీవర్తో పాటుగా ఉన్నటువంటి లక్షణాలు చెప్పి ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా, ఈవెన్ మెడికల్ షాప్స్ నుంచి కూడా వాళ్ళు రిపోర్ట్స్ కలెక్ట్ చేశారు. ఏమైనా కేసులు వచ్చాయా, ఆ కంటైన్మెంట్ జోన్స్ యాక్టివ్ ఉన్నాయి, ఇది కూడా ఇంకా యాక్టివ్గా చేసుకోవాలండి. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద యాక్టివ్ సర్వేలెన్స్ అండ్ ప్యాసివ్ సర్వేలెన్స్. ఇంకా ఇట్లాంటి అనుమానిత కేసులు, లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా స్ప్రెడ్ ఉంది కాబట్టి, ఏసిమ్టమాటిక్ స్ప్రెడ్ కూడా ఉంది కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రెంగ్తెన్ అవర్ సర్వేలెన్స్ బై యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్వేలెన్స్ మెథడ్స్ అండి. అంతవరకు. అండ్ ఐఎల్ఐకి, సారైకి తేడా ఏంటి? ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ ఒకటి, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటారండి. రెండింటికి పెద్ద తేడా ఏమీ ఉండదు. జ్వరం వచ్చి రెస్పిరేటరీ ఇల్నెస్, అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్, అది దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, గొంతు నొప్పి కావచ్చు, జ్వరం వచ్చి ఊపిరి తీసుకునే శ్వాసనాళం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఏఆర్ఐ అంటారు. ఆ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళని
ఉండి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తే వాళ్ళని శారీ అంటారు. హాస్పిటల్ అడ్మిట్ చేయాలా, ఊపిరి తీసుకునే దానికి ఇబ్బంది అవుతుంది, లేదా వాళ్ళ సాచురేషన్ పాయింట్ చెక్ చేస్తే 95 కంటే తక్కువ సాచురేషన్, ఆక్సిజన్ సాచురేషన్ అనేది తక్కువ ఉంది అంటే వాళ్ళని అడ్మిట్ చేయాల్సి వస్తుంది హాస్పిటల్లో. అటువంటి వాళ్ళని సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటారు. లేదు సార్ వాళ్ళకు ఓన్లీ ఫీవర్ వచ్చింది, దగ్గు జలుబు ఉంది, గొంతు నొప్పి ఉంది, బట్ నార్మల్గానే స్టేబుల్గానే ఉన్నారు, వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ 95 కంటే పైబడి ఉంది, వాళ్ళకు ఊపిరి తీసుకునే దానికి ఇబ్బంది ఏం లేదు అనుకుంటే ఇట్లా వీళ్ళని ఓన్లీ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్, నార్మల్ జలుబు దగ్గు వచ్చిన కేటగిరీలో ఉంటుంది, ఐఎల్ఐ అంటారు. శారీకి ఐఎల్ఐకి పెద్ద తేడా ఏం లేదు. రిక్వైరింగ్ హాస్పిటలైజేషన్ అయితే శారీ, నాట్ రిక్వైరింగ్ హాస్పిటలైజేషన్ అయితే ఐఎల్ఐ అంటారండి. ఈ 2 లక్షణాలు. ఈ కేసులు మనం యాక్టివ్ సర్వేలెన్స్ ద్వారా, ప్యాసివ్ సర్వేలెన్స్ ద్వారా దొరకబట్టి యాక్టివ్గా వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ చేసుకొని, మరి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఉంటే వాళ్ళని హై రిస్క్ కింద, లో రిస్క్ కింద పెట్టుకొని, హై రిస్క్ అయితే లక్షణాలు ఉన్నా లేకున్నా టెస్ట్ చేస్తాము, లో రిస్క్లో లక్షణాలు ఉంటే మాత్రమే టెస్ట్ చేస్తాము. ర్యాపిడ్ యాంటిజెన్ అసెస్మెంట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ ప్రతి పిహెచ్సిలో జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరు వెళ్ళి చేయించుకోవచ్చు ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, ఎవరైతే గత 14 రోజుల లోపల పాజిటివ్ పేషెంట్కి ఎక్స్పోజ్ అయ్యారో. ఈ టెస్టింగ్లో ఒకవేళ పాజిటివ్ వస్తే పాజిటివ్ కింద పరిగణిస్తాము. ఒకవేళ నెగిటివ్ వచ్చి లక్షణాలు కూడా ఇంకా ఉన్నాయి, డౌట్ఫుల్గా ఉంది అనుకుంటే గిట్లా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కంటే పైన ఇంకా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంటుందండి. అది పెద్ద పెద్ద మేజర్ హాస్పిటల్స్లో జరుగుతూ ఉంది, జిల్లాలలో కూడా జరుగుతూ ఉంది. సో ఆర్టీపీసీఆర్ చేస్తారు. ఆర్టీపీసీఆర్ అది ఫైనల్ రిపోర్ట్ చెప్తుందండి, అది పాజిటివ్ నెగిటివ్ అని. అది పాజిటివ్ అయితే పాజిటివ్ కింద పరిగణిస్తాము, నెగిటివ్ అయితే ఇట్లా మరి తనని పెట్టినటువంటి 14+14 28 డేస్ క్వారంటైన్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ మొత్తం కంప్లీట్ చేసేంత వరకు అబ్జర్వేషన్లో పెడతాము. ఫస్ట్ 14 డేస్ ఏమో యాక్టివ్ క్వారంటైన్ అంటారు, నెక్స్ట్ 14 డేస్ ఏమో తన సొంతంగా తనే చెప్పాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు దాన్ని. సో ఈ విధంగా కాంటాక్ట్ ట్రేసింగ్ కానీ, యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్వేలెన్స్ కానీ, మరి ఐఎల్ఐ అండ్ సారీ కేసెస్ గురించి కానీ మనం మాట్లాడుకోవచ్చు. Now I request Dr. Shravan to give a brief on home isolation and quarantine guidelines. అందరికీ నమస్తే అండి. మనం డే 3 ఆఫ్ ఓరియంటేషన్లో ఉన్నాము. ఇవాళ ముఖ్యంగా మన ఈ ట్రైనింగ్ ఎవరి కోసం అంటే మన ఆశా కార్యకర్తల కోసం. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఆశా కార్యకర్తలు అనే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఉంటారు, ప్రజలకు అందుబాటులో దగ్గరగా ఉండేది వాళ్ళు. సో వాళ్ళు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత ఉన్న నెంబర్స్ కాల్ కూడా చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఏంటి అంటే హోమ్ ఐసోలేషన్ గురించి. సో హోమ్ ఐసోలేషన్ అనే ముందు అసలు ఐసోలేషన్ అంటే ఏంటి, క్వారంటైన్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ డాక్టర్ మురారి ఆల్రెడీ చక్కగా చెప్పారు. సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. క్వారంటైన్ అనేది సిమ్టమ్స్, లక్షణాలు లేని వాళ్ళకి చేసేది, లక్షణాలు లేని వాళ్ళని నిర్బంధంలో పెట్టేది క్వారంటైన్. లక్షణాలు ఉండి ఆర్ పాజిటివ్ కేసెస్, కోవిడ్ పాజిటివ్ వచ్చి వాళ్ళని నిర్బంధంలో పెట్టేది ఐసోలేషన్. సో ఐసోలేషన్ అనేది ఓన్లీ కరోనాకే కాదు, మనం ఇప్పుడు కోవిడ్-19లో ఉన్నాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాము. బట్ క్వారంటైన్ ఐసోలేషన్ అనేది ఏ సంక్రమిత వ్యాధికైనా వర్తిస్తుంది. ఇప్పుడు మనం హోమ్ ఐసోలేషన్ అంటున్నాం. ఐసోలేషన్ అనేది, క్వారంటైన్ అనేది ఉంది. మళ్ళీ ఇప్పుడు హోమ్ క్వారంటైన్, హాస్పిటల్ క్వారంటైన్ అంటున్నాము, హోమ్ ఐసోలేషన్, హాస్పిటల్ ఐసోలేషన్ అంటున్నాము. సో హోమ్ ఐసోలేషన్ అనేది మనం ఎందుకు పెట్టుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్లో ఇదివరకు మీరు చూసినట్టయితే కేసులు మన దగ్గర, మన కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ మన దగ్గర ఒక 100, స్టేట్ మొత్తం 100-200 ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్లో ఐసోలేట్ చేసుకున్నాము. కొన్ని రోజుల తర్వాత ఎంజిఎంలో కొన్ని రోజులు ఐసోలేట్ చేసుకున్నాము. కేసులు పెరిగిన కొద్దీ మనకి ఐసోలేషన్ చేసుకోవడానికి ప్లేస్ సరిపోక ఒక కారణము. అండ్ ఇంకొక ముఖ్య కారణం ఏంటి అంటే, ప్రగత్ గారు ఫస్ట్ ప్రజెంటేషన్లోనే చెప్పారు, అందరికీ హాస్పిటలైజేషన్ అవసరం పడదు. ఒక 100 మంది కేసులు, 100 మంది పేషెంట్స్ ఉంటే 85 వరకు వాళ్ళకి హాస్పిటలైజేషన్ ఏం అవసరం ఉండదు, నార్మల్గానే మామూలుగా అయిపోతారు. మిగతా 15%లో 10-15% హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది. అండ్ 2-3% మరణించే అవకాశాలు ఉంటాయి. సో ఈ 85% మందిని మనం హాస్పిటల్స్ పెట్టుకోకుండా హోమ్ ఐసోలేషన్ చేసుకోవచ్చు. సో హోమ్ ఐసోలేషన్ చేయడానికి కారణం ఒకటి, వాళ్ళ హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు వాళ్ళకి ఒకటి. అండ్ రెండవది ఏమి అంటే, ఎవరికైనా పాజిటివ్ రాగానే వాళ్ళ మానసికంగా కుంగిపోతారు, వాళ్ళ మానసిక స్థితి మారిపోతుంది. అదే టైంలో ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఉంటే వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది, ప్లస్ ఒకరు ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటారు. అదే హాస్పిటల్ అనుకోండి, హాస్పిటల్లో ఉంటారు, స్టాఫ్ ఉంటారు, బట్ వాళ్ళు ఎంతవరకు ధైర్యం ఇవ్వగలుగుతారు అనేది మనం ఆలోచించుకోవాల్సింది. సో 80% మందికి ఎవరికైతే హాస్పిటలైజేషన్ అవసరం లేదో వాళ్ళు చక్కగా హోమ్ ఐసోలేషన్లో ఉండిపోవచ్చు. బట్ ఈ హోమ్ ఐసోలేషన్లో ఉండాలా లేదా అనేది ఎవరు నిర్ధారిస్తారు, ఎట్లా నిర్ధారిస్తారు?
సో మనం మురారి గారు చెప్పినట్టు ఆ టెస్టింగ్ స్ట్రాటజీ ప్రకారం టెస్టింగ్ చేసుకోవాలి. టెస్టింగ్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హోమ్ ఐసోలేషన్ ఆర్ హాస్పిటలైజేషన్ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఈ హోమ్ ఐసోలేషన్ అండ్ హాస్పిటలైజేషన్ డిసైడ్ చేసేది ఎవరు? ఇక్కడ మళ్ళీ మన మెడికల్ ఆఫీసర్ గారు డిసైడ్ చేస్తారు. సో దేన్ని బట్టి అంటే ఏ ఫ్యాక్టర్స్ని బట్టి ఏ పరిణామాలు తీసుకొని వాళ్ళు హోమ్ ఐసోలేషన్ హాస్పిటలైజేషన్ డిసైడ్ చేస్తారు అనేది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ పెట్టాలా లేదా అని డిసైడ్ చేయడానికి రెండు వైపులా చూసుకోవాలి మనం. ఒకటి పేషెంట్ వైపుగా, రెండవది పేషెంట్ ఉండే ఇంటి వైపుగా. పేషెంట్ వైపుగా ఏమంటే పేషెంట్ హెల్తీగా ఉన్నారు అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ తప్ప సిమ్టమ్స్ కొద్దిగానే ఉన్నాయి, మామూలు సిమ్టమ్స్ ఉన్నాయి, ఎక్కువగా జ్వరం లేదు, ఎక్కువగా దగ్గు అలాంటివి లేవు, అలాంటివి ఉన్నప్పుడు ఒకటి. అండ్ రెండవది ఏమి అంటే ఏజ్ లెస్ దాన్ 60 ఉంది అంటే 60 సంవత్సరాలకు తక్కువగా ఉన్నారు, వేరే కోమార్బిడిటీస్ అంటే వేరే వ్యాధులు లాంటివి ఏమి లేవు అంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్స్ కానీ, హెచ్ఐవి కానీ అలాంటి ఇమ్యూనోసప్రెషన్ డిసీజెస్ అయితే ఏమి లేకుండా ఉండడము అలాంటివి చూసుకొని వాళ్ళ హోమ్ ఐసోలేషన్ లేదా డిసైడ్ చేస్తుంటారు. ఇది ఎవరు చేయాలి? ఈ రిస్క్ అసెస్మెంట్ అంతా మెడికల్ ఆఫీసర్ చేయాలి. మెడికల్ ఆఫీసర్ చేసి వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు, హోమ్ ఐసోలేషన్ని ఈ పేషెంట్ని పెట్టచ్చు అని, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేషెంట్ ఇంటి పరిస్థితి కూడా చూడాలి. ఇప్పుడు ఐసోలేషన్ మనం ఎందుకు చేస్తాము అంటే ఐసోలేషన్ అంటే యాక్చువల్ తెలుగు మీనింగ్ అంటే నిర్బంధం అంటే సపరేట్గా ఉంచడం. వాళ్ళని ఎందుకు సపరేట్గా ఉంచుతాము? వాళ్ళ నుంచి వ్యాధి ఇంకొకరికి సంక్రమించకుండా వాళ్ళని పక్కన పెడతాం. ఒకవేళ ఇంట్లో ఒకటే గది ఉంది, దాంట్లో 4 ఉంటున్నారు ఆల్రెడీ, వాళ్ళ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కోవిడ్ పాజిటివ్ లేదు, వాళ్ళు మామూలుగానే ఉన్నారు, ఒకరికే పాజిటివ్ ఉంది అంటే 4 ఇంట్లో ఇది ఒకరిని పెడితే అందరికి 4 పాజిటివ్ అవుతుంది. సో అలాంటి పరిస్థితులు ఐసోలేషన్ కావాల్సిన కొన్ని పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి ఏమి ఉండాలి? ఇంట్లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గది ఉండాలి. అండ్ ప్రిఫరబుల్లీ అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. సో అటాచ్డ్ టాయిలెట్ లేకపోయినా కనీసం ఈ పేషెంట్ యూజ్ చేసుకోవడానికి సపరేట్ టాయిలెట్ అయినా ఉండాలి. అంటే ఒక ఇంట్లో ఆయనకు ఒక ప్రత్యేక గది, ఒక టాయిలెట్ ఉన్నప్పుడు తను మిగతా వాళ్ళకి కాంటాక్ట్ కాకుండా ఉంటారు. ఎందుకంటే ఈవెన్ టాయిలెట్ షేరింగ్ కూడా ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేస్తుంది. సో ఈ ఇంటిలో పరిస్థితి అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమి అంటే ఎవరికైతే కొంచెం వయసు పైబడ్డ వాళ్ళు ఉన్నారు, అరౌండ్ 50 నుంచి 60 మధ్యలో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు, అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఒక కేర్ గివర్ కంపల్సరీ అవసరం. మిగతా వాళ్ళు కూడా కేర్ గివర్ అవసరము, బట్ వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం తక్కువ అవసరం ఉంటుంది వాళ్ళకి. అండ్ ఒకవేళ వాళ్ళకి ఇల్లు లేదు, ఇంట్లో స్పేస్ లేదనుకుందాం, ఒకటే రూమ్ ఉంది, 4 ఉన్నారు, బట్ హోమ్ ఐసోలేషనే కావాలంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విలేజెస్లో చూసినట్టయితే ఏం జరుగుతుంది అంటే ఈ కోవిడ్ ఎవరైతే లేదో వాళ్ళ దగ్గర ఉన్న అంటే ఇంటి పక్కనో లేకపోతే 2 ఇళ్ళ తర్వాత ఉన్న వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండడము, ఓన్లీ పాజిటివ్ పేషెంట్ వాళ్ళ ఇంట్లో ఉండడం జరుగుతుంది హోమ్ ఐసోలేషన్లో. సో ఎటు తిరిగి లాస్ట్కి మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ కరోనా పాజిటివ్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో తను మొత్తం కుటుంబం నుంచి సపరేట్గా ఉండాలి అండ్ తనని ఒకరు చూసుకుంటూ ఉండాలి. సో ఇవి ఆ పరిస్థితులు వాళ్ళ ఇంటి దగ్గర కల్పించగలిగితే వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో పెట్టవచ్చు. అండ్ ఈ హోమ్ ఐసోలేషన్లో పెట్టినప్పుడు ఇప్పుడు పేషెంట్ కానీ ఏమంటారు ఆరోగ్య కార్యకర్త కానీ కొన్ని నియమాలు ఉంటాయి. దే షుడ్ ఫాలో సమ్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని వాళ్ళు ఫాలో చేయాలి. ఏమేమి ఇన్స్ట్రక్షన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్య కార్యకర్త బాధ్యత ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఆశా కార్యకర్త గారు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అసెస్ చేస్తారు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు ఇతన్ని సపరేట్ హోమ్ ఐసోలేషన్లో సపరేట్ ఉండగలుగుతారా లేదా, ఉండడానికి సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది చూసేసి మెడికల్ ఆఫీసర్గా చెప్తే తన మెడికల్ ఆఫీసర్ అప్పుడు డిసైడ్ చేసి తనని హోమ్ ఐసోలేషన్లో పెట్టేస్తారు. దాని తర్వాత ఈ ఆరోగ్య కార్యకర్త ఆ పేషెంట్కి కొన్ని నియమాలు చెప్పాలి. ఏం నియమాలు చెప్పాలి? ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, ఒకటి. రెండవది అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అంటే నివారణ చర్యలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చెప్పాలి. తరచూ చేతులు కడుక్కోవడం కానీ, లేకపోతే శానిటైజర్తో చేతులు రబ్ చేసుకోవడం కానీ, అండ్ ఎల్లప్పుడూ మాస్క్ యూజ్ చేయడం కానీ, అలాంటి నియమాలన్నీ చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఏఎన్ఎం కానీ ఆశా గారు కానీ ఇల్లు విజిట్ చేసి తన హెల్త్ ఎలా ఉంది హెల్త్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి. హెల్త్ మానిటర్లో బాగా ఏమేమి చూస్తారు? ఒకటి టెంపరేచర్ చూడాలి.
ప్రతి ఒక్క ఏఎన్ఎంకి మన థర్మల్ గన్ అంటారు, లేకపోతే ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ అంటారు, టెంపరేచర్ చూడడానికి అవన్నీ ఇవ్వడం జరిగింది. అంటే పేషెంట్ని తాకకుండా టెంపరేచర్ అంటే జ్వరం చూసే యంత్రం అది. సో దాంతో మనం టెంపరేచర్ ప్రతిరోజు ఆ టెంపరేచర్ రోగి యొక్క టెంపరేచర్ కొలవాలి. సెకండ్ చూడాల్సింది ఏంటి, తనకి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా, దగ్గు కానీ అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా అడగాలి. నెక్స్ట్ ఇంకొకటి ఆక్సిజన్ సాచురేషన్ అంటున్నాం మనం. ఆక్సిజన్ సాచురేషన్ అంటే ఏంటి అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చూసేది. సో దానికి ఒక పల్స్ ఆక్సిమీటర్ మనం ప్రతి ఏఎన్ఎంకి ఇచ్చున్నాము. ఆ పల్స్ ఆక్సిమీటర్తోని వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ అనేది విజిట్ చేసినప్పుడల్లా చూస్తూ ఉండాలి. అది ఎంత ఉండాలి, దాంట్లో పల్స్ ఆక్సిమీటర్లో సాచురేషన్ మోర్ దాన్ 95 చూపించాలి. ఎప్పుడైనా 95 కంటే తగ్గితే అప్పుడు ఆ కన్సర్న్ వైద్యాధికారికి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ పల్స్ ఆక్సిమీటర్ యూజ్ చేసేటప్పుడు ఒక జాగ్రత్త పాటించాల్సింది ఏంటి అంటే ఇట్లా ఫస్ట్ పెట్టగానే చూసి చెప్పకూడదు. పెట్టి ఒక 10 సెకండ్లు ఆగిన తర్వాత అప్పుడు మనకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. అందులో ఆ 10 సెకండ్ల తర్వాత ఆ రీడింగ్ ఎంత ఉన్నదో చూసి అప్పుడు ఆ రీడింగ్ అదని డిసైడ్ చేసి చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి పేషెంట్కి చెప్పాల్సింది ఏంటి అంటే తన పేషెంట్ కేర్ గివర్కి చెప్పాల్సింది ఏంటి అంటే తన వస్తువులని పేషెంట్ యూజ్ చేసే వస్తువులు ఆ పేషెంట్ కేర్ గివర్ తాకకూడదు, ముట్టుకోకూడదు, డైరెక్ట్గా ముట్టుకోకూడదు. అయితే గ్లవ్ వేసుకొని ముట్టుకోవాలి, లేదంటే ఆ పేషెంట్ వస్తువులని ఫస్ట్ 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్తో డిస్ఇన్ఫెక్ట్ చేసిన తర్వాతనే వాష్ చేయాల్సి వస్తుంది. 1% హైపోక్లోరైడ్ అందుబాటులో లేదంటే హాట్ వాటర్లోనైనా చేసుకోవచ్చు. యుటెన్సిల్స్ కానీ తను యూజ్ చేసిన వస్త్రాలు కానీ అలాంటివన్నీ. అండ్ పేషెంట్ యూజ్ చేసిన మాస్క్ కానీ కేర్ గివర్ యూజ్ చేసిన మాస్క్ కానీ జనరల్ వేస్ట్ వేస్తాం కదా, దాంట్లో వేయకుండా దాన్ని సపరేట్గా డిస్ఇన్ఫెక్ట్ చేసి డిస్పోజ్ చేయాలి. అంటే వాటిని రోజు ఒక బ్యాగ్లో క్లోజ్ చేసి పెట్టుకొని దగ్గర ఉన్న పిహెచ్సిలో కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేస్ట్ డిస్పోజ్లో చేస్తారు. లేదు అంటే మీరు 1% హైపోక్లోరైడ్ సొల్యూషన్లో ఒక గంట సేపు నానబెట్టేసి తర్వాత తీసి కాల్ చేయడం కానీ పూర్తి చేయడం కానీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం మనము ఈ పేషెంట్స్ కానీ కేర్ గివర్ కానీ మనం చెప్పాల్సింది ఏంటి అంటే కొన్ని అలార్మింగ్ సైన్స్ ఉంటాయి. సో హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు కొన్ని అలార్మింగ్ సైన్స్ అంటే సిమ్టమ్స్ ఇప్పుడు ఉండవు, కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే సడన్గా కొన్ని సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఆ సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు ఆ కన్సర్న్ పేషెంట్ కానీ కేర్ గివర్ కానీ ఆ పలానా వైద్యాధికారికి కానీ లేకపోతే అందుబాటులో ఉన్న ఆశా గారి కానీ ఏఎన్ఎం గారి కానీ ఇన్ఫామ్ చేయాలి. అండ్ ఈవెన్ కేర్ గివర్ దగ్గర ఒక కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. ఎవరిదైనా దగ్గర ఉన్న వైద్యాధికారి కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ అందరూ కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ కాల్ సెంటర్ నెంబర్ కానీ కంపల్సరీ ఉండాలి. ఏ సైన్స్ అంటే అలార్మింగ్ సైన్స్ ఏమేమి ఉంటాయంటే పర్సిస్టెంట్ హై ఫీవర్ అంటే తరచూ జ్వరం ఎక్కువగా ఉండడం ఒకటి. రెండవది బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ లిప్స్ ఆర్ ఫేస్ ఆర్ ఫింగర్స్ కూడా ఒక్కొక్కసారి. అంటే లిప్స్ కానీ పెదవులు కానీ మొహం కానీ చేతి చివర కానీ నీలి రంగులో మారిపోవడం. సో ఈ నీలి రంగులో మారిపోవడానికి అర్థం ఏమిటి అంటే ఎందుకు నీలి రంగులో మారుతాయంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువైనప్పుడు ఆ నీలి రంగులో మారడం జరుగుతుంది. సో అది ఆ రక్తంలో ఆక్సిజన్ తక్కువైంది అంటే శ్వాస సరిగ్గా తీసుకోవట్లేదని అర్థం. సో అదొకటి అలార్మింగ్ సైన్. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ కాఫ్ ఆర్ స్నీజింగ్. సో దగ్గు ఎక్కువైనా బాగా తరచుగా తుమ్ములు బాగా ఎక్కువ వచ్చినా అదొకటి అలార్మింగ్ సైన్. అండ్ జనరల్ వీక్నెస్ రోజు సరే డయాగ్నోజ్ అయిన అంటే పాజిటివ్ వచ్చిన 1 or 2 days వీక్నెస్ ఉంటుంది, దాని తర్వాత రికవర్ అవ్వాలి హోమ్ ఐసోలేషన్ ఉన్నప్పుడు. అయినా ఇంకా వీక్నెస్ ఉంటుంది అంటే కూడా అది కూడా ఒక అలార్మింగ్ సైన్. అండ్ పర్సిస్టెంట్ పెయిన్ ఆర్ ప్రెజర్ ఇన్ చెస్ట్ అంటే ఛాతిలో నొప్పి కానీ లేకపోతే ఒత్తిడి అనిపించడం కానీ అలాంటివి ఉండకూడదు. అలాంటివి ఉన్నా కూడా మేబీ గుండెకు సంబంధించింది ఏదైనా అయి ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అలార్మింగ్ సైన్. అండ్ నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్, శ్వాసలో ఇబ్బంది. ఇది యాక్చువల్గా మనం చెప్పుకుంటున్నాము మొదటి నుంచి కరోనా ఇన్ఫెక్షన్లో ఒక లక్షణం. సో అలాంటిది ఇప్పుడు కరోనా పాజిటివ్ అయిన తర్వాత డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ ఎక్కువ ఉందనుకోండి, అదొక అలార్మింగ్ సైన్, కంపల్సరీ హాస్పిటలైజేషన్ చేయాల్సిన టైం వచ్చినట్టు. అండ్ నెక్స్ట్ మెంటల్ కన్ఫ్యూజన్ ఆర్ ఇనేబిలిటీ టు అరౌజ్. మెంటల్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే పేషెంట్కి కన్ఫ్యూజ్ అవుతుంటాడు, మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటాడు, అదొకటి కూడా అలార్మింగ్ సైన్. అండ్ వీటితో పాటు ఈ సైన్స్ వస్తే కంపల్సరీ హాస్పిటలైజేషన్, ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అవసరం. ఆ టైంలో ఎవరికి కాల్ చేయాలనేది ఆ కేర్ గివర్ కానీ ఆ పేషెంట్ కానీ మన ఆరోగ్య కార్యకర్తలు ఎవరైనా ఆశా కార్యకర్తలైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, అండ్ వైద్యాధికారి గారైనా పర్వాలేదు, తనకు ఒక నెంబర్ ఇచ్చి పెట్టాలి. అండ్ వన్ మోర్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే పేషెంట్కి మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ కరోనా పాజిటివ్ అనగానే వాళ్ళు భయపడిపోతారు.
నార్మల్గా ముందు సిమ్టమ్స్ ఉన్నప్పుడు బాగా మాట్లాడతారు, నాకు ఏం లేవు, సిమ్టమ్స్ తక్కువనే ఉన్నాయి అని చెప్పి. వన్స్ టెస్ట్ చేసుకొని పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళ నోట్ల నుంచి మాట రాదు. సో ఏంటంటే వాళ్ళు జస్ట్ భయపడిపోతారు, చాలా భయపడిపోతారు ఆ పాజిటివ్ అన్న మాట వినగానే. సో దానికోసం మనం ఆ పేషెంట్ని మానసికంగా కౌన్సిల్ చేయాలి. అంటే ఏంటి, దీనికి ఏమవ్వదు, మనం కొన్ని నియమాలు పాటించి కొన్ని మందులు తీసుకుంటే తగ్గిపోతుంది అన్నట్టు వాళ్ళకు మానసికంగా వాట్ యు కాల్ కౌన్సిలింగ్ చేయాలి. అండ్ ఈ హోమ్ ఐసోలేషన్ అనేది ఆర్ ఐసోలేషన్ అనేది ఎన్ని రోజుల తర్వాత అయిపోతుంది? ఈవెన్ హోమ్ ఐసోలేషన్ అయినా హాస్పిటల్ ఐసోలేషన్ అయినా సేమ్. ఆల్రెడీ హాస్పిటల్ ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ ఎన్ని రోజులు జరుగుతుందని డాక్టర్ మురారి గారు చెప్పారు. అండ్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, అది 17 రోజులు ఉంటుంది, 17 days. హోమ్ ఐసోలేషన్ అనేది 17 days. ఇనీషియల్ 10 days ఏంటి అంటే మనం యాక్టివ్గా చూసుకోవడం, ఐ మీన్ అంటే ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం గారు కానీ, మెడికల్ ఆఫీసర్ కానీ మనం హెల్త్ మానిటర్ చేయాల్సింది 10 days వరకు. 10 days వరకు హెల్త్ మానిటర్ యాక్టివ్గా మానిటర్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రొవైడెడ్ ద 10 days తర్వాత మానిటర్ చేయకూడదని కాదు. 10 daysలో లాస్ట్ 3 days ఫీవర్ లేదు, వేరే ఏ సిమ్టమ్స్ లేవు అంటే ఓకే. ఆ తర్వాత 7 days ఐసోలేషన్లో ఉండాలి. ఆ పేషెంట్కి సెల్ఫ్ రిపోర్ట్ చేయమని చెప్పాలి. అంటే తనకి ఎప్పుడైనా సిమ్టమ్స్ ఎక్కువైనా ఏదైనా కూడా రిపోర్ట్ చేయమని చెప్పాలి. సపోజ్ 10th day తర్వాత కూడా తనకి ఫీవర్ ఉంది, ఇంకా జలుబు ఉంది, లేకపోతే ఇంకా శ్వాసలో ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే మాత్రం యాక్టివ్గా మానిటర్ చేస్తూ ఉండాలి. అవసరమైతే హాస్పిటలైజేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఈవెన్ 17 days వరకు కూడా తగ్గలేదు అని అంటే తర్వాత మానిటరింగ్ చేయాలి, తర్వాత హాస్పిటలైజేషన్ చేయాలి. ఇట్ ఈస్ 17 days అనేది అందరికీ కంపల్సరీ 17 days అనే కాదు, బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్, అంటే వాళ్ళకున్న లక్షణాలను బట్టి, వాళ్ళ ఆ టైంలో ఉన్న శారీరక స్థితిని బట్టి మనం డిసైడ్ అవుతాం. మామూలుగా అందరికీ ఏంటి అంటే సిమ్టమ్స్ లేకుండా ఉండుంటే 10+7 అంటే 10+7 17 రోజుల వరకు హోమ్ ఐసోలేషన్లో ఉంచాలి. అండ్ ఈ 17 రోజుల తర్వాత వాళ్ళకి మళ్ళీ టెస్ట్ అవసరమా, కోవిడ్ టెస్ట్ చేయడం అవసరమా అంటే అవసరం లేదు. ఓకే, సో ఈ 17 రోజుల తర్వాత టెస్ట్ చేయడం ఏం అవసరం ఉండదు. వాళ్ళు ఆటోమేటిక్గా క్యూర్డ్ అనేది కింద లెక్క, సిమ్టమ్స్ లేకపోతే. అండ్ క్వారంటైన్ గురించి కూడా సేమ్, క్వారంటైన్ అన్నా ఐసోలేషన్ అన్నా సేమ్. బట్ లక్షణాలు లేని వాళ్ళు ఉండేది క్వారంటైన్, లక్షణాలు ఉండి అండ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఐసోలేషన్. క్వారంటైన్లో అయితే, ఐసోలేషన్లో అయితే నేను చెప్పిన నియమాలు అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ క్వారంటైన్కు వర్తిస్తాయి. అండ్ ఈ క్వారంటైన్ ఎన్ని రోజులు? మురారి గారు చెప్పినట్టు 14+14 days. 14 యాక్టివ్ క్వారంటైన్ అండ్ 14 సెల్ఫ్ రిపోర్టెడ్, అంటే ఆ పేషెంట్ తనకు సిమ్టమ్స్ వస్తే తనకు చెప్పాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హోమ్ ఐసోలేషన్ అండ్ హోమ్ క్వారంటైన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే తర్వాత కాల్స్ చేసి అడగవచ్చు. సో ఈ ప్రజెంటేషన్ ఇప్పటిదాకా మాట్లాడుకుందంతా స్పెషల్గా ఈరోజు 3వ రోజు ఆశా వర్కర్స్ కోసం కాబట్టి ఒకసారి తెలుగులో చూద్దాము. ఈ ప్రజెంటేషన్ అయిపోగానే వీఆర్ రెడీ టు టేక్ ద కాల్స్. సో పైన ఇచ్చే నెంబర్కి మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ని అడగవచ్చు. సో ఫర్ ఆశా వర్కర్స్, నిన్న కూడా తెలుగులో చెప్పాము, మీకు అర్థమయ్యే రీతిలో తెలుగులో చెప్దామని ఒక ట్రై చేస్తున్నాము. కోవిడ్-19 యొక్క లక్షణాలు: జ్వరము, దగ్గు, జలుబు, అలసట, ముక్కు కారుట, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, విరేచనాలు, పొట్టలో నొప్పి, రుచియు మరియు వాసన కోల్పోవటం, తలనొప్పి, వంటి నొప్పి, ఎక్కిళ్ళు. ఇవన్నీ ఫాస్ట్గా ఎందుకు చదివానంటే ఈ ప్రజెంటేషన్ స్టార్టింగ్లో ఆల్రెడీ ఇవన్నీ చెప్పాము, మీరు అర్థం చేసుకొని ఉంటారని చెప్పేసి ఫాస్ట్గా చదివాను. బట్ ఇక్కడ రాసినవే రావాలని రూల్ ఏం లేదండి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇది సాధారణంగా మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది అనమాట. సో ఎవరైనా మన పాజిటివ్ వచ్చిన వాళ్ళు దగ్గి తుమ్మినప్పుడు ఎదురుగా టేబుల్ మీద పడవచ్చు, ఇది చెయ్యి అడ్డం పెట్టుకోకపోతే లేదా కర్చీఫ్లో తుమ్మకపోతే. అడ్డం పెట్టుకున్నప్పుడు టేబుల్ మీద పడ్డప్పుడు లేదా దుప్పట్ల మీద పడ్డప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఆ దుప్పట్లని కానీ టేబుల్ని కానీ టచ్ చేసినట్లయితే అది వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉన్నదన్నమాట. సో నిర్ధారణ పరీక్ష ఎవరికి చేయాలి? మధ్యాహ్నం నుంచి ఒక 11 పాయింట్లు చూసాము టెస్టింగ్ ఎవరెవరికి చేయాలి అని. బట్ మీకు కూడా తెలవాలి, ఎందుకు అని అంటే ఫీల్డ్లో మీరు సర్వే చేసేటప్పుడు ఎటువంటి వ్యక్తులను పిహెచ్సికి టెస్టింగ్కి రిఫర్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. ఆ 11 పాయింట్లని అంతా కలిపితే జ్వరము, దగ్గు, జలుబు, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి ఉన్న వ్యక్తులందరికీ టెస్టింగ్ కోసం పంపిస్తాము. మీరు కావాలంటే మీ నియర్ బై పిహెచ్సికి పంపించవచ్చు, ఆ ఏరియా నియర్ బై టెస్టింగ్ సెంటర్ ఏది ఉంటే అక్కడికి పంపించవచ్చు.
COVID-19 పాజిటివ్ వ్యక్తితో నివసిస్తున్న కుటుంబ సభ్యులందరికీ, అంటే వీళ్ళకి 5వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో దగ్గరగా ఉన్న కుటుంబ సభ్యులకి 5వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో చేస్తామన్నమాట టెస్టింగ్. తర్వాత ప్రసవానికి, అంటే యాక్చువల్గా మీరు డెలివరీస్ని ఎక్కువ చూసేది ఆశా వర్కర్సే కాబట్టి ఎవరైనా డెలివరీకి డ్యూ ఉన్నారు, రానున్న 5 రోజుల్లో డెలివరీకి డ్యూ ఉన్నారు అని అంటే వాళ్ళకు కూడా ఒకసారి టెస్ట్ చేయాలి. హలో హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఒక కేసు వచ్చింది సార్. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా, ఏ జిల్లా నుండి? సార్ వరంగల్ జిల్లా నుండి అయినవోలు మండలము, అయినవోలు విలేజ్ సార్. చెప్పండి అమ్మా. నా పేరు ఆశా వర్కర్. చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు ఇక్కడ మా దగ్గర క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. క్వారంటైనా ఐసోలేషనా ఒక్కసారి అది చెప్పండి. హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నారు సార్ అందరూ. అంటే వీళ్ళకి పాజిటివ్ ఇంకా రాలేదు? వచ్చింది సార్, వచ్చిన వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు. అయితే వాళ్ళని ఐసోలేషన్ అంటాం అన్నమాట మనము. ఐసోలేషన్. ఓకే, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. సార్ తర్వాత అయితే ఒక ఆయన కట్టయ్య అన్నట్టు ఆయనను అక్కడికి పంపించినాం సార్, యూనివర్సిటీ దగ్గరికి. వాళ్ళ బాబుకును ఆయనకు వచ్చింది సార్. పేర్లు తీసుకోకుండా మాట్లాడండి అమ్మా. ఓకే సార్. వాళ్ళ అంటే తండ్రి కొడుకులకి ఇద్దరికి వచ్చింది సార్. వాళ్ళను యూనివర్సిటీకి పంపించినాం సార్. వాళ్ళకు ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంది సార్, బాత్రూమ్ ఓకే ఏం లేదు సార్. ఓకే, అయితే వాళ్ళ భార్య మమ్మల్ని తిడతాం సార్. ఓకే, అంటే ఇంట్లో ఉంచకుండా హాస్పిటల్కి పంపించారు అని అంటున్నారా? అంటున్నారు సార్, మమ్మల్ని మస్తు తిడతాం సార్ వాళ్ళు. మీకు మీ మెడికల్ ఆఫీసర్కి ఈ విషయం చెప్పారా అమ్మా? చెప్తున్నాం సార్. ఒకసారి పిహెచ్సి పేరు చెప్తారా? అయినవోలు సార్. పిహెచ్సి అయినవోలు. ఓకేనమ్మా, మేము ఒకసారి డిఎంహెచ్ఓ గారితో మాట్లాడి ఆ ఊర్లో ఒకసారి సెన్సిటైజేషన్ చేయమని డిఎంహెచ్ఓ గారికి, ఆ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారికి చెప్తామమ్మా. మీరేం దాని గురించి ఇబ్బంది పడకండి. వాళ్ళకి తెలియక వాళ్ళు బాధలు అలా అని ఉంటారు, అంతేగాని మీ మీద ఏమీ కోపంతో కాదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిపిస్తామమ్మా మేము. ఓకే, సో ప్రసవానికి 5 రోజుల ముందల గర్భిణీ మహిళలందరికీ టెస్ట్ చేయించాలి. తర్వాత ఇది టెస్టింగ్ స్ట్రాటజీ అంటారు ఆశా వర్కర్స్ కోసము. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా ఎవరికి టెస్ట్ చేయాలి అని చూసి వాళ్ళని మీరు పిహెచ్సికి పంపిస్తారు కదా. పంపించినప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే పబ్లిక్ మిమ్మల్ని అడుగుతారు, నన్ను అక్కడికి పంపించినారు కదా, ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి అని. సో ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్లో పాజిటివ్ వచ్చిందే అనుకోండి, వాళ్ళని కోవిడ్ పాజిటివ్ కింద అనుకొని ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఐసోలేట్ చేస్తాము. అది మెడికల్ ఆఫీసర్ డిసైడ్ చేస్తారు. మీరు ఒకవేళ ఇల్లుని పరీక్షించి ఇంట్లో ఉండగలరు అని అనుకుంటే ఇంట్లోనే ఉంచుతారు. ఇంట్లో ఒకటే రూమ్ ఉంది ఉండలేరు అని అన్నప్పుడు హాస్పిటల్లో ఐసోలేట్ చేస్తారు. ఇది పాజిటివ్ వచ్చిన వాళ్ళకి. ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకోండి, మీరు 2 విషయాలు గమనించాలి. ఒకటి, వాళ్ళకి లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు లేవా. ఒకవేళ లక్షణాలు ఉన్నాయే అనుకోండి, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్లో నెగిటివ్ వచ్చింది, వాళ్ళని మనం నియర్ బై టెస్టింగ్ సెంటర్కి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం పంపిస్తాం. సో ఆ పంపించినప్పుడు ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు నెగిటివ్ వస్తే నెగిటివ్. హలో చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నా పేరు శారద సార్. నేను ఆశా కార్యకర్తగా ఉన్నాను సార్. ఓకే, ఎక్కడమ్మా పిహెచ్సి జిల్లా పేరు చెప్పండి. మా పిహెచ్సి పెద్దమ్మగడ్డ, జిల్లా వరంగల్ సార్. ఓకే సార్, మా పాపకి మొన్న కోవిడ్ వచ్చింది సార్, నెగిటివ్ వచ్చింది. ఓకే, పాజిటివ్ వచ్చింది సార్. అయితే పాపకి కొంచెం, ఆమెకు చిన్నప్పటి నుంచి కొంచెం దమ్ములాగా ఉన్నదండి. ఆస్తమా లాగానా? ఆస్తమా లాగా ఉంది. అయితే నాకు కూడా ఉంది సార్. నాకు కూడా ఉంది. నాకు మొన్న టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. ఓకే, మీ పాపకి పాజిటివ్ వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? వాటికి 7 days అవుతుంది. ఓకే, మరి మీ పాపని హాస్పిటల్లో ఐసోలేషన్ చేశారా, ఇంట్లోనే ఉన్నదా? ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంచాము. సపరేట్ రూమ్, సపరేట్ బాత్రూమ్ అవన్నీ ఉన్నాయమ్మా? అవన్నీ ఉన్నాయి. మేము వేరే ఉంటున్నాం, పాపను వేరే ఉంచేస్తున్నాము. ఇంట్లో అందరం మాస్కులు ఇట్లా కట్టుకుంటున్నాం. ఇద్దరికి అందరికి అది దూరంగానే ఉంటున్నాం మేము. ఓకే, 7 days అవుతుంది ఈ రోజు. ఓకే, మీరు టెస్ట్ చేయించుకున్నది ఎప్పుడు? నేను సోమవారం రోజు టెస్ట్ చేయించుకున్నామండి. ఎప్పుడమ్మా? మొన్న సోమవారం 5 days కి. ఓకే, 5 days కి చేయించుకున్నారు. ఓకే,
మాకు నెగిటివ్ వచ్చింది మా అందరికి. ఓకే. ముందే పాపకు పాజిటివ్ వచ్చింది అన్నట్టు. మ్మ్. అయితే నాకు స్కిన్ ఎలర్జీ ఉంది. మ్మ్. ఆ మెడిసిన్స్ ఆఫ్ చేసినాను. ఓకే. నాకు కొంచెం గొంతు నొప్పిలాగా అనిపిస్తా ఉంది వారం రోజుల నుంచి. మ్మ్. మరి చేయించుకుంటే ఏం రాలేదు. మ్మ్. ఏమన్నా డౌట్, నాకేమన్నా డౌట్ అని అనిపిస్తున్నారు. ఓకే. మీకు ఇప్పుడు సిమ్టమ్స్ మొదలైతే ఒకవేళ అంటే గొంతు నొప్పి అని అంటున్నారు కదా, మీరు దగ్గరలో ఉన్న టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే మీకు లక్షణాలు ఉన్నాయి, ర్యాట్ టెస్ట్లో నెగిటివ్ ఉంది కాబట్టి మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. కంపల్సరీ. అయితే మా ఏఎన్ఎం మేడం అన్నారు కదా, మీరు అది టాబ్లెట్ వేసుకోమన్నారు. లేదమ్మా, అంటే ర్యాట్ చేయించుకునేది అందరికీ చేయించుకుంటారు. మీకు ఎంజీఎం దగ్గరలో ఉంది కదా, అవును సార్. ఎంజీఎంకి వెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలమ్మా. ఎందుకంటే మీకు గొంతు నొప్పి అనే లక్షణం ఉంది అన్నారు కదా, గొంతు కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. అండ్ ఒక్కసారి మెడికల్ ఆఫీసర్ గారితో మాట్లాడి, ఎందుకంటే మీ పాప వయసు ఎంత? మా పాప వయసు 23. 23. ఆస్తమా ఉన్నది చిన్నప్పటి నుంచి అంటున్నారు కాబట్టి నాకు తెలిసి హోమ్ ఐసోలేషన్కి మధ్య మధ్యలో ఎప్పుడో ఒకసారి వచ్చేది, 10 ఇయర్స్ నుంచి రావట్లేదు. అయితే ఓకేలేండి అమ్మా. ఎందుకంటే ఆస్తమా ఉంది అని అంటే పాజిటివ్ వస్తే హాస్పిటల్లోనే ఉంచడం మంచిది. బట్ ఈ 10 ఇయర్స్ నుంచి ఏం రాలేదు అన్నారు కాబట్టి ఫైన్. మీరు మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలమ్మా, లక్షణాలు ఉన్నాయి కాబట్టి. ఓకే. సో ఆశా వర్కర్స్కి టెస్టింగ్ స్ట్రాటజీ మళ్ళొకసారి చెప్తాను. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ పాజిటివ్ వస్తే పాజిటివ్ కింద పరిగణించండి. నెగిటివ్ వస్తే ఇందాక మనం ఒక కాలర్ ఎగ్జాంపుల్ మాట్లాడాం కదా, వాళ్ళకి లక్షణాలు ఉన్నాయి కానీ ర్యాట్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలండి. సో మీ నియర్ బై మెడికల్ సెంటర్ ఎక్కడైతే ఆర్టీపీసీఆర్ చేస్తారో అక్కడికి వెళ్ళి చేయించుకోండి. ఆర్టీపీసీఆర్లో కూడా నెగిటివ్ వస్తే నెగిటివ్, పాజిటివ్ వస్తే పాజిటివ్గా పరిగణిస్తారు. సో ఇది టెస్టింగ్ స్ట్రాటజీ. తర్వాత కాంటాక్ట్ అని ఎవరిని అంటారు? ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ సపరిచర్యలు చేస్తూ ఉంటారు ఇంట్లో ఉండి, వాళ్ళందరినీ కాంటాక్ట్ అనే అంటారు. తర్వాత అదే వర్క్ స్పేస్లో అదే కార్యాలయంలో పనిచేసే వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్సినే తీసుకోండి. మీ పిహెచ్సిలో ఒక స్టాఫ్ మెంబర్కి పాజిటివ్ వచ్చిందని అనుకుందాము. సో వాళ్ళతో పాటు మీరు దగ్గరగా ఉండి పని చేశారు, అక్కడే కూర్చొని రిపోర్ట్లు రాసుకున్నారు, సాయంత్రం రివ్యూ మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో మీరందరూ కాంటాక్ట్స్ కిందనే వస్తారు. కానీ అందులో మీరు దూరం మెయింటైన్ చేశారా లేదా, ఎంతసేపు ఉన్నారనే దాని మీద డిపెండ్ అవుతుంది మిమ్మల్ని హై రిస్కా లో రిస్కా పరిగణించాలని. అంటే హై రిస్క్ కాంటాక్ట్ అని అంటే బాగా దగ్గరగా ఉన్నారు, ఆ పాజిటివ్ రోగి యొక్క శరీరంలో నుంచి వచ్చే ద్రవాలను టచ్ చేసి ఉన్నారు, అది స్వెట్ కావచ్చు ఏమైనా కావచ్చు. తర్వాత పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే పైనుంచి కింది దాకా ఇప్పుడు మన టెస్టింగ్ చేసే వాళ్ళు వేసుకుంటున్నారు కదండి పిహెచ్సిలో, హెడ్ క్యాప్, మాస్క్, ఐ షీల్డ్, గ్లవ్స్, మొత్తం గౌన్, బూట్స్ వేసుకొని చేస్తున్నారు కదా, దాన్నే పీపీఈ అంటారు. ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ లేకుండా పేషెంట్ని ఎగ్జామిన్ చేసే వాళ్ళని కూడా హై రిస్క్ కాంటాక్ట్స్ అని అంటారు. హలో సార్, చెప్పండి అమ్మా. సార్ నేను ఇక్కడ ఫిలింనార్ నుంచి మాట్లాడుతున్నా సార్, హైదరాబాద్ నుండి. యూపీహెచ్సి అంటే మీరు ఆశా వర్కరా అమ్మా? ఆశా వర్కర్ సార్ నేను. చెప్పండి అమ్మా. సార్ ఇక్కడ మాది పద్మాలయ ఏరియా సార్, ఫిలింనార్ లో. అయితే మా ఏరియాలో ఒకటే ఇంట్లో 4గురికి పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. అయితే వాళ్ళని పోయిన నెల తీసుకెళ్ళాను సార్ 21కి టెస్ట్ కి. ఓకే. వాళ్ళకి 4గురికి పాజిటివ్ వచ్చింది సార్, కానీ వాళ్ళు ఉండడానికి ఒకే ఇంట్లో ప్లేస్ లేదు సార్. మరి నియర్ బై మనకి ఫిల్మ్ నగర్ దగ్గరలో అంటే ఇప్పుడు గాంధీ ఉన్నది, లేదు అని అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్కోటి ఉన్నది, లేదు అని అంటే మన చెస్ట్ హాస్పిటల్ ఉన్నది, ఇక్కడ కూడా అడ్మిట్ చేయొచ్చు కదమ్మా. కరెక్ట్ సార్, వాళ్ళు హాస్పిటల్ కి రమ్మంటే రావట్లేదు సార్, ఎంత చెప్పినా కూడా. ఇంట్లో ఉండడానికి 4గురికి పాజిటివ్ వచ్చింది అన్నారు కదా, 4గురిలో ఎవరికైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా, అంటే డయాబెటీస్ కానీ బీపీ కానీ? అలాంటివి ఏం లేవు సార్. అందరూ అంటే సిమ్టమ్స్ ఏం లక్షణాలు ఏం లేకుండానే 4గురు పాజిటివ్ ఉన్నారు. అవును సార్. వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారా, ఇంట్లోనే ఉంటున్నారా? ఇంట్లోనే ఉంటున్నారు సార్. సో ఇంట్లోనే ఉంటే అయితే బయటికి రాకుండా మాస్క్ వేసుకొని ఎవరిని కలవకుండా ఇంట్లోనే ఉండి అన్ని ఇంటికే తెప్పించుకుంటే అయితే ప్రాబ్లం ఏమి ఉండదమ్మా. వాళ్ళు బయటికి వస్తేనే ప్రాబ్లం. వాళ్ళు బయటికి రాకుండా చూసుకోవాలి.
రెండవ విషయం ఏంటి అని అంటే మన మెడికల్ ఆఫీసర్ గారు కొత్తగా అపాయింట్ అయ్యారా అక్కడ? సో ఆ మెడికల్ ఆఫీసర్ గారి ద్వారా ఒకసారి కౌన్సిలింగ్ చేయించండి, వాళ్ళతో మాట్లాడించాలి. ఎందుకంటే 17 రోజులు నలుగురు ఒకటే ఇంట్లో ఉండాలి అని అంటే ఎంతవరకు సాధ్యం? వాళ్ళు ఏదో ఒక పని కోసం బయటికి రావాల్సిందే కదా. సో అలా వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల కమ్యూనిటీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఒకసారి మెడికల్ ఆఫీసర్తో వాళ్ళతో కౌన్సిలింగ్ చేపించి నియర్ బై హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేసేదానికి చూడండి అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇక్కడ నా ఏరియాలో ఒక ప్రెగ్నెంట్ లేడీకి వచ్చింది సార్ పాజిటివ్. ఏరియా, పిహెచ్సి, జిల్లా పేరు చెప్పండి అమ్మా. ఖమ్మం డిస్ట్రిక్ట్ సార్. ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మమే లోకల్. అర్బన్ మామిళ్ళగూడెం పిహెచ్సి. ఓకే. తను ప్రెగ్నెన్సీ సార్. ఇప్పుడే తనకి 9th మంత్. ఓకే. హోమ్ ఐసోలేషన్ లోనే ఉంది. ఓకే. అంటే తనకి ఇప్పుడు ఈ 14 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారా సార్? అంటే మళ్ళీ వాళ్ళకి డెలివరీ టైం కి అంటే మామూలుగా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చేస్తారా, లేకపోతే ఇక్కడ వరంగల్ గానీ ఎక్కడికైనా రిపోర్ట్ చేస్తారా? ఓకే. ఆల్రెడీ పాజిటివ్ వచ్చారు కదమ్మా, సో మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి పాజిటివ్ వచ్చారు కదా, మళ్ళీ టెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డెలివరీ ఎక్కడైతే కండక్ట్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ముందే. ఎప్పుడమ్మా ఈడీడీ? 24th 8th ఉంది సార్. ఓకే. సో మన పిహెచ్లో వీలైతే ర్యాట్ టెస్ట్ చేయించండి, యూజువల్గా అయితే అవసరం లేదు. బట్ డెలివరీ వాళ్ళు ఎక్కడ చేయించుకోవాలనుకుంటున్నారో, గవర్నమెంట్ ఫెసిలిటీలోనా ప్రైవేట్లోనా అనేది వాళ్ళకు ఒకసారి ముందుగానే చెప్పమని చెప్పండి. లైక్ ఈ రోజు పాజిటివ్ వచ్చాను, ఇన్ని రోజులు అయింది అని. అయితే అంటే వాళ్ళు వెళ్ళే డాక్టర్ దగ్గరికి చెప్పారు సార్, వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. అక్కడున్న మేడం తో కూడా మాట్లాడారు. మా మెడికల్ ఆఫీసర్ తో కూడా నేను చెప్పాను మా మేడం తోటి, మేడం ఇట్లా పాజిటివ్ కదా, మరి తనకి అంటే డెలివరీకి గానీ చెకప్ కి గానీ ఈ 14 రోజుల తర్వాత వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలా, బయట హాస్పిటల్కి వెళ్ళాలా, వెళ్ళకూడదా? అయితే నేను కనుక్కొని చెప్తా అమ్మా అన్నారు మేడం. అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ఐసోలేషన్ 14 రోజులు కాదమ్మా, 17 రోజులు అని అనుకోండి. 17లో 10 రోజులు యాక్టివ్, మిగిలిన 7 రోజులు వాళ్ళంతట వాళ్ళుగా మనకు చెప్తారు. డెలివరీ ముందు 5 రోజుల ముందు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పండి. అండ్ పాజిటివ్ వచ్చినా రాకున్నా ఇప్పుడు ప్రతి ఒక్క ఆబ్స్టెట్రిషియన్ కంపల్సరీ పీపీఈ కిట్ వేసుకొని డెలివరీస్ కండక్ట్ చేస్తున్నారు కదా, సో దాని ద్వారా ప్రాబ్లం ఏం రాదమ్మా. హలో చెప్పండి అమ్మా. హలో మాట్లాడండి అమ్మా. హలో మాట్లాడండి అమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. హలో సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏ జిల్లా నుంచి అమ్మా? కరీంనగర్ నుండి సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్ మాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం చాలా పాజిటివ్ కేసెస్ కి సేవలు చేస్తున్నాం కదా సార్. అవునమ్మా, అవును. కరీంనగర్ నుంచి సార్. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ మెడిసిన్స్ ఇస్తున్నాం సార్, గవర్నమెంట్ నుండి వచ్చే మెడిసిన్స్ వాళ్ళకి ఇస్తున్నాం కదా. ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు చాలా మంది, కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే అదర్ మెడిసిన్స్ అనేవి వాడుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఆవిరి పట్టుకోవడము, వేడి నీళ్ళల్లో అదేంటిది మిరియాల పౌడర్ వేసుకొని, ఇంకా మన దీన్ని కర్పూరం స్మెల్ చూడడం ఇట్లా ఉంటది కదా సార్. కర్పూరం స్మెల్ చూడడం వల్ల వాళ్ళు కొంతమంది శ్వాసను కోల్పోయారని చెప్తున్నారు సార్. మాకు అసలు ఈ కర్పూరం స్మెల్ చూడడం వల్ల అసలు ఇంకా వేరే వాసనలు వస్తలేవు అని అంటున్నారు. దాని ద్వారా మనం ఏమన్నా కోవిడ్ అని మనం నిర్ధారించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుంది సార్ దాని ద్వారా? అమ్మా, అలాంటి లక్షణాలు ఒకవేళ అనిపిస్తే, అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కర్పూరం ద్వారా వచ్చిందా లేదా కోవిడ్ ద్వారా వచ్చిందా అనేది మనకు తెలీదు. కానీ వాళ్ళు మన దగ్గరికి ఏమని చెప్పారు, మేము వాసన చూడలేకపోతున్నామని చెప్పారు. సో జస్ట్ వాళ్ళకి ర్యాట్ టెస్ట్ చేయించేసేయండి. ఇప్పుడు వాళ్ళు కర్పూరం ఎక్కువ తీసుకున్నాను అందువల్లనే వాసన పసిగట్టలేకపోతున్నాను చెప్తారు, కానీ మనకి తెలియదు కదా అది వాళ్ళు ఎంత మాత్రలో తీసుకున్నారు కర్పూరం, అసలు తీసుకున్నారో లేదో, దానివల్ల అవుతుందో లేదో, ఇవన్నీ మనకు తెలియదు కదా. సో ర్యాట్ టెస్ట్ చేయించేసేయండి అమ్మ వాళ్ళకి ఒకసారి. డౌట్ ఉంటే టెస్ట్ చేయించడమే బెటర్. ఎప్పుడైనా సరే ఏ ఫీల్డ్లో ఏ యాక్టివిటీ చేస్తున్నా కూడా మీరు
డౌట్ ఉన్నప్పుడు వాళ్ళకి టెస్ట్ చేయించడమే బెటర్. ఓకే సార్. మంచిదమ్మా. ఓకే, సో టెస్టింగ్ స్ట్రాటజీ, హై రిస్క్ కాంటాక్ట్ అయిపోయింది. నెక్స్ట్ హోమ్ ఐసోలేషన్ గురించి కూడా ఇందాక డాక్టర్ శ్రవణ్ గారు చెప్పారు. ఇంట్లో ఉండడానికి ఏమేమి ఉంటేనే ఇంట్లో ఉండొచ్చు అని. సపరేట్ రూము, సపరేట్ బాత్రూమ్ ఉండాలి. ఒకవేళ సపరేట్ బాత్రూమ్ లేకపోయినా కూడా ఆ పేషెంట్ ఒక్కరే యూజ్ చేసుకోగలిగే బాత్రూమ్ ఉంటేనే వాళ్ళని హోమ్ ఐసోలేషన్కి అనుమతించాలి. వాళ్ళు ఏమైనా ఎల్డర్లీ పేషెంట్లు అనుకోండి, పెద్దవారు కావచ్చు వయసులో, లేదా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి, అలా ఉన్నా కూడా వాళ్ళని హోమ్ ఐసోలేషన్కి అనుమతించకూడదు. అయితే ఈ డెసిషన్ తీసుకునే వాళ్ళు మెడికల్ ఆఫీసర్ మాత్రమే హోమ్ ఐసోలేషన్కి ఎలిజిబులా కాదా అని. తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఫాలోఅప్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలి, అది ఏఎన్ఎం కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్ కావచ్చు, ఎవరైనా సరే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వీలైతే వెళ్ళాలి. లేదు అంటే టెలిఫోన్ కాల్ ద్వారా తెలుసుకోవాలి ఎలా ఉన్నారు అని ఒక్క క్వశ్చన్ అడిగే బదులుగా మీరు ఒక్కసారి ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఆ పేషెంట్కి చెప్పండి టెంపరేచర్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎంత ఉంటే మీరు కాల్ చేయాలి. సెకండ్ థింగ్, ఆయాసం వస్తుంది అని అంటే ఇమీడియట్గా ఎవరికి కాల్ చేయాలి. తర్వాత SpO2 అది పల్స్ ఆక్సిమీటర్ మీకు ఇచ్చారు కదా ఏఎన్ఎంకి ఒకటి, దాని ద్వారా ఎంత ఉందో వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ కూడా చెక్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు కొనుక్కోగలిగితే, పేషెంట్స్ పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కోగలిగితే వాళ్ళంతటా వాళ్ళుగా ఎంత ఉంది అని చెక్ చేసుకొని కూడా మీకు చెప్పొచ్చు. సో ఈ 3 విషయాలు వాళ్ళు చెక్ చేసుకొని మీరు ఫోన్ చేసినప్పుడల్లా చెప్తే అవే ఎమర్జెన్సీ సైన్స్ వస్తే తెలుస్తాయి. హలో హలో సార్. చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరికి తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది సార్. ఎక్కడి నుంచి అమ్మా మీరు? మేము వరంగల్ అర్బన్ ధర్మసాగర్ నుండి. చెప్పండి. ఇద్దరికి వచ్చింది కదా సార్. వాళ్ళకు 9 నెలల బాబు ఉన్నాడు. ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు సార్. ఓకే, అట్లా ఎట్లా అని అడుగుతున్నాం సార్. అమ్మాయివి మనం పాలు తాగుతుండు. బాబు పాలు తాగుతున్నాడు, మదర్ ఫాదర్ ఇద్దరు పాజిటివ్, అంతే కదా? అవును సార్. అవును సార్. మదర్ పాలు ఇస్తుంది కాబట్టి యాక్చువల్గా మనం పాలు ఎప్పటివరకు ప్రమోట్ చేస్తాము, 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోట్ చేస్తాము. హలో, వింటున్నాం సార్. సో వీలైతే బాబుని వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచగలిగితే పక్క రూమ్ కానీ పక్క ఇల్లు కానీ అది బెటర్. ఒకవేళ అలా లేని పక్షంలో మదర్ ఫాదర్ వాళ్ళ బాబుని టచ్ చేసేటప్పుడు కానీ ఏమంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మాస్క్ వాడాలి. అండ్ మదర్ని బ్రెస్ట్ ఫీడింగ్తో పాటుగా మనము సప్లిమెంటరీ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేస్తాం కదా, వీనింగ్ స్టార్ట్ చేస్తాం కదా, అది కూడా కంటిన్యూ చేయమని చెప్పండి. అయితే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి నిన్న కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, ఇదే కంటిన్యూషన్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పాజిటివ్ వచ్చిన మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చా లేదు అనేది ప్రశ్న నిన్న. సో తప్పకుండా కంటిన్యూ చేయాలి అండి. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే మన కాంట్రాఇండికేషన్స్ ఉంటాయి కదా, మెడికల్ కాంట్రాఇండికేషన్స్, అలాంటి టైంలో తప్ప ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపకూడదు. మదర్ పాజిటివ్ వచ్చినా సరే మన దగ్గర ఉన్న డేటా ప్రకారము మదర్ బ్రెస్ట్ మిల్క్ నుంచి యాక్టివ్ వైరస్ పాస్ అవుతుంది అనేవి దాఖలాలు లేవు. సో ఈధర్ బాబుని వేరే దగ్గరైనా ఉంచడానికి ట్రై చేయాలి. 9 months బాబు అని అంటే వేరే దగ్గర ఉండరు కాబట్టి మన డిస్టెన్సెస్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం మంచిది. హలో, చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్, ఈ కోవిడ్ హోమ్ ఐసోలేషన్స్ లో ఉన్న వాళ్ళ పక్కన వేరే వాళ్ళు ఉంటే ఏమైనా ఇబ్బంది? వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నంత వరకు ఇబ్బంది ఏం లేదమ్మా. బయటకైతే రావట్లేదు సార్. బయటికి రానంత వరకు పక్కన ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇది చాలామంది కూడా అడిగారు, మేము కూడా చూసాము. ఇంట్లో పాజిటివ్ ఉంటే ఒక స్టిగ్మా లాగా, అంటే మీరు మా పక్కనే ఉన్నారు, మాకు వస్తుంది, మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి లేదా మీ ఇల్లు వదిలి వెళ్ళిపోండి అని కూడా విన్నాము. ప్రజలకు విజ్ఞప్తి ఏంటి అని అంటే, మీరు వాళ్ళని టచ్ అయినంత వరకు వాళ్ళతో డిస్టెన్స్ 1 meter డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ పెట్టుకొని మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నంత వరకు మీకు పాజిటివ్ వాళ్ళ దగ్గర నుంచి రాదండి. సో ఇది గమనించాలి అందరూ. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. సార్, మాది ఎర్రగుంట PSC భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సార్.
సార్ అయితే మమ్మల్ని ఇప్పుడు సర్వేలెన్స్ చేయమంటున్నారు కదండి సార్ ఆశా వాళ్ళని. అవునమ్మా. అయితే మేము ఇంటికి వెళ్ళి సర్వే చేసేటప్పుడు వాళ్ళు క్లోజ్ కాంటాక్ట్స్ మేమే కదండి సార్. అయితే మాకు వితౌట్ గ్లౌజెస్ కానీ శానిటైజర్ కానీ ఏమీ లేవు సార్. మరి వాళ్ళు పాజిటివ్ అని పిహెచ్సి పేరు చెప్పండి అమ్మా. ఎర్రగుంట పిహెచ్సి సార్. ఓకే. ఎలాంటి రక్షణ లేకుండా మేము వాళ్ళని ఫ్లైట్ తీస్తే ఎలా సార్ మాకు ప్రొటెక్షన్ అనేది, వాళ్ళకి పాజిటివ్ అనేది తెలియదు కదండి సార్. ఫీవర్ ఉన్నా కూడా మేము ఫ్లైట్ తీస్తే అలా మాకు గ్లౌజులు కానీ శానిటైజర్స్ కానీ ఏమీ లేవు సార్. అది అందుకని. ఓకే, పాయింట్ నోటెడ్ అమ్మా. సో ఎర్రగుంట పిహెచ్సి మెడికల్ ఆఫీసర్తో డిఎంహెచ్ఓ గారితో కొత్తగూడెం డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతాము. ఎందుకంటే ప్రతి ఏఎన్ఎంకి ఆశా వర్కర్కి మాస్కులు, గ్లవ్స్, శానిటైజర్ అండ్ థర్మల్ స్కానర్, అట్లనే ఏఎన్ఎంకి పల్స్ ఆక్సిమీటర్ కూడా ఒకటి ఇవ్వమని చెప్పారు స్టేట్ నుండి. మరి మీ పిహెచ్సిలో మీకు మాస్క్ కూడా ఇవ్వలేదు అని అంటే ఒకసారి డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతామమ్మా. మాట్లాడి మీకు అందేటట్టు చూస్తాం ఈరోజే. హలో. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. సార్ నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజరాబాద్ మండల్ అండి. ఓకే. ఓకే, మేము స్టాఫ్ అండి. మా దగ్గర ఒక కేసుకి వచ్చేసి సెక్షన్ అయ్యి 9 days అవుతుంది సార్. ఓకే. 9 days డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక తనకి సిమ్టమ్స్ ఉంటే మేము రెఫరల్ చేసాము, టెస్ట్ చేయించుకున్నాం అని చెప్తే తను వెళ్ళి చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. అయితే బేబీకి వచ్చేసి 9 days అండి. ఓకే. మేము చెప్పాము కంపల్సరీ ఫీడింగ్ ఆపొద్దమ్మా, ఎట్టి పరిస్థితిలో ఆపొద్దు, మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే మాకు కాల్ చేయండి, అందుబాటులో ఉంటామని చెప్పామండి. తను ఫీడింగ్ ఇస్తుంది కానీ బేబీని టచ్ చేయడానికి బాగా భయపడుతుందండి. టచ్ చేసిన ప్రతిసారి మీరు మాస్క్ అండ్ గ్లౌజెస్ కంపల్సరీ యూజ్ చేయాలని చెప్పామండి. ఇప్పటికి 1 week అయిపోయింది సార్. వాళ్ళ మదర్ కి సిమ్టమ్స్ తగ్గాయి, బాగానే ఉంది. బట్ ఏంటంటే ఆ బేబీకి కూడా ఏం సిమ్టమ్స్ బాగానే ఉంది, కానీ ఈ బేబీకి మరి 21 days తర్వాత బేబీకి టెస్ట్ చేయించాలా లేదా సార్? అవసరం లేదమ్మా, టెస్టింగ్ ఏం అవసరం లేదు. ఇంకొకటి, మీరు మదర్కి ఏ విధంగా అయితే చెప్పారో అది కరెక్ట్గానే చెప్పారు. బ్రెస్ట్ మిల్క్ ద్వారా అయితే వైరస్, యాక్టివ్ వైరస్ పాస్ అవ్వదు పిల్లలకి. సో మా బ్రెస్ట్ మిల్క్ ఎటువంటి పరిస్థితుల్లో 6 నెలల వరకు ఆపొద్దు అని చెప్పండి. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మాస్క్ పెట్టుకోమని చెప్పండి, హ్యాండ్ వాష్ చేసుకోమనండి. అండ్ పిల్లల్ని దగ్గరికి తీసుకునే ముందర టేబుల్ ఏమైనా టచ్ చేసినా, మామూలుగా చీపురు పొరకతో ఇల్లు ఊడ్చుకున్నా ఏమంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఒకవేళ బ్రెస్ట్ మీద కనుక దగ్గితే, అంటే పాలిచ్చే కంటే ముందు దగ్గినా తుమ్మినా, మామూలు సోప్ అండ్ వాటర్తో బ్రెస్ట్ని కడిగిన తర్వాతనే పాలు ఇవ్వమని చెప్పండి. అండ్ అదర్ దాన్ దిస్ ఆ మదర్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఎప్పటివరకు అయితే మాస్క్ పెట్టుకొని ఈ శానిటైజింగ్ మెజర్స్ చేస్తే అయితే భయపడాల్సిన అవసరం లేదు. హలో, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్, మా విలేజ్ లో ఒక అతనికి పిహెచ్సి పేరు, జిల్లా పేరు చెప్పండి అమ్మా. సార్, పిహెచ్సి పేరు, జిల్లా పేరు. సూర్యాపేట జిల్లా, అనంతగిరి పిహెచ్సి సార్. ఓకే, చెప్పండి. నల్లబండగూడెం విలేజ్ సార్. అయితే మా నల్లబండగూడెం విలేజ్ లో ఒక అతనికి 17 days క్రితం పాజిటివ్ కేసు వచ్చింది సార్. ఓకే. అయితే తనని 10 days బ్యాక్ హుజూర్ నగర్ హాస్పిటల్ క్వారంటైన్ లో ఉంచాం సార్. ఓకే. అయితే సార్ తను నేను ఇక్కడ ఉండలేను, నేను ఉండను అంటే ఒక 2 days బ్యాక్ నేను ఇక్కడ నా వల్ల కావట్లేదు, నేను ఇక్కడ ఉండలేను, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా, నేను ఏమైనా చేసుకుంటా అంటే ఒక 2 days బ్యాక్ తీసుకొచ్చేసాను సార్ మేము. ఓకే. తీసుకొచ్చేసి హోమ్ లో ఉంచాము. ఆ ఇంట్లో ఒక 4 years బాబు ఉన్నాడు. ఓకే. ఆ బాబుకి ఏమన్నా అంటే ఆల్రెడీ 10 days హాస్పిటల్లో ఉంచి ఇంకా నేను ఉండను అంటే తీసుకొచ్చేసాము. ఆ బాబుకి ఏమన్నా వస్తుందా తన నుంచి, లేకపోతే తనకు మ్యారేజ్ అయింది, తన భార్య ఉన్నది పక్కనే, ఏమన్నా కాంటాక్ట్ ఏమన్నా అవుతుందా? అంటే ఇప్పుడు మరి వైఫ్, ఆ పిల్లలు ఇద్దరు అతనితోటే ఉంటున్నారా ఇంట్లో? అంటే పక్క రూమ్ లో ఉంటారు సార్. సపరేట్ బాత్రూమ్ ఉన్నదా? లేదు సార్, ఒక్కటే ఉన్నది. మరి అట్లాంటి వాళ్ళని మెడికల్ ఆఫీసర్ గారు హాస్పిటల్ ఐసోలేషన్లోనే ఉండమని ప్రోత్సహించాలమ్మా. ఎందుకంటే ఇది మనము ఐసోలేషన్లో మా అంటే ఎన్ని రోజులు ఉంటాం? 17 రోజులు ఉంటాం. ఆ 15 రోజులు అలోన్గా ఉండడము ఇంపార్టెంటా, మన ద్వారా మన పిల్లలకి, మన ఫ్యామిలీకి ఇన్ఫెక్షన్ పాస్ చేయటం అనేది సమంజసమా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఆ పర్సన్ని, పాజిటివ్ పర్సన్ని కాల్ చేయమని చెప్పండి. వీళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తారనమాట. 1800 599
99 4455. అయితే ఇది హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ కోసం అనమాట. ఓకే సార్. సో ఆ పాజిటివ్ పర్సన్ ఒకసారి కాల్ చేయమనండి. అలాగే మీ మెడికల్ ఆఫీసర్ గారిని ఒకసారి వారితో మాట్లాడి, జస్ట్ 17 రోజులే కదమ్మా, 2 వారాలు మా అంటే 2 వారాలు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కూడా సేఫ్గా ఉంటారు కదా. ఆ విధంగా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి మోటివేట్ చేసినాం కానీ వినలేదు, మా మాట లెక్కదే లేదు. కౌన్సిలింగ్ చేసేంత వరకు మనం చేయగలమమ్మా, మిగతా డెసిషన్ వాళ్ళదే ఉంటుంది. సో ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయమని చెప్పండి వారిని. హలో చెప్పండి అమ్మా. సార్ మేము గుట్టగుట్ట యూపీఎస్సీ నుండి మాట్లాడుతున్నాం సార్. ఏ జిల్లా అమ్మా? వరంగల్ జిల్లా సార్. ఓకే, మేమందరం ఆశా వర్కర్ల క్లాస్ వింటున్నాం సార్. ఓకేనమ్మా. సార్ మాకు ఇక్కడ కేసులు వచ్చినా కూడా మేము పాజిటివ్ వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మాకు పీపీ కిట్లు కానీ సరైన గ్లౌజులు కానీ మాస్కులు కానీ ఉండట్లేదు సార్. ఓకే, పిహెచ్సి పేరు చెప్పండి అమ్మా ఒకసారి. బోడగుట్ట యూపీఎస్సీ సార్. అంటే ఇందాక కూడా ఫోన్ చేశారు, అది అంటే అర్బన్లోనే కదా ఇదంతా, బోడగుట్ట పెద్దమ్మగడ్డ ఈ 2 అర్బనే కదా. అవును సార్. ఓకేనమ్మా, ఒకసారి డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతాము. తప్పకుండా మాట్లాడతామమ్మా, ఈరోజే సాల్వ్ చేయించేస్తాం. ఓకే, సో ఇవన్నీ మాట్లాడినవే. సో ముఖ్యంగా ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ కానీ 3 విషయాలు పాటించాలి. మాస్క్ గురించి కొంచెం మాట్లాడదాము, తర్వాత హ్యాండ్ వాష్ గురించి, అలాగే సోషల్ ఆర్ ఫిజికల్ డిస్టెన్సింగ్ గురించి. సో ఫస్ట్ మాస్క్. ప్రతి ఆశా వర్కర్, ఏఎన్ఎం మీరు ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు క్లాత్ మాస్కులు మాత్రం వాడకండి. ప్లీజ్ యూజ్ మెడికల్ మాస్క్ ఓన్లీ. ఆ 3-ply మెడికల్ మాస్క్ వాడండి. సో ఇప్పటిదాకా 2-3 ఆశారు అదే ఫీడ్బ్యాక్ ఇచ్చారు దట్ వాళ్ళకి మాస్కులు గ్లౌస్ రావట్లేవని. సో ఈ ఇష్యూని ఈరోజే సాల్వ్ చేస్తాము. బట్ మెడికల్ మాస్క్ కంపల్సరీ వాడండి. మాస్క్ వాడేటప్పుడు మీరు పాటించాల్సినవి చిన్నవి ఉన్నాయి. ఇవే మీకు పెద్ద తరహాలో సేవ్ చేయగలవు. ఒకటి ఏంటి అని అంటే 6 గంటల కంటే ఎక్కువ మాస్క్ వాడకూడదు. ఒకవేళ చెమట పట్టి మీరు ఫీల్డ్లో తిరుగుతుంటారు కాబట్టి చెమ్మ పట్టేసి తడిచిపోతే 6 గంటల కంటే ముందే దాన్ని డిస్కార్డ్ చేయండి. డిస్కార్డ్ చేసేటప్పుడు మీతో పాటు ఒక బ్యాగ్ని తీసుకొని వెళ్ళండి. ఆ బ్యాగ్లో వేసి ఆ బ్యాగ్ని పిహెచ్సిలో డిస్పోజ్ చేయాలి. తర్వాత మాస్క్ని ముక్కు నోరు కంపల్సరీ కవర్ అయ్యేటట్టు చూసుకోండి. చాలామంది చిన్న గదమ దగ్గర పెట్టుకుంటారు, లేదంటే ముక్కు కింద పెట్టుకుంటారు ఊపి ఆడట్లేదు అని, లేదా కళ్ళద్దాలోకి చెమ్మ పడుతుంది అని. దానివల్ల లాభం ఏం లేదమ్మా ముక్కు కింద పెట్టుకోవడం వల్ల. ప్లీజ్ ముక్కు నోరు కవర్ అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత మీకు దురద పుట్టవచ్చు లేదా చెమట పట్టవచ్చు, మాస్క్ని కిందికి పైకి అనకండి. ఒకవేళ మాస్క్ని కనుక మీరు టచ్ చేసినట్లయితే ఎమ్మటే హ్యాండ్ వాష్ చేసుకోండి. సో కమింగ్ టు హ్యాండ్ వాష్ 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆల్కహాల్ శానిటైజర్ తోటి, రెండవది సోప్ అండ్ వాటర్ తోటి. ఫీల్డ్లో మీకు సోప్ అండ్ వాటర్ దొరకడం కష్టం కాబట్టి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ని మీతో పాటు తీసుకెళ్ళండి. ఒకవేళ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ అయితే 20 to 30 seconds హ్యాండ్ రబ్ చేసుకోవచ్చు. ఒకవేళ సోప్ అండ్ వాటర్ అయితే 40 నుంచి 60 seconds హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వీడియో చూసే వాళ్ళ కోసం హ్యాండ్ వాష్ స్టెప్స్ చెప్తాను, మీరు అలాగే ప్రాక్టీస్ చేస్తే మీ చేతిలో ఉన్న అన్ని భాగాలు కవర్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. మొదటి స్టెప్ ఇది. అయితే ఇలా నిలబెట్టి చేయకండి చేతుల్ని. ఇలా చేయడం వల్ల వేసుకున్న డ్రాప్స్ అన్ని కింద పడిపోతాయి, లాభం ఏమి ఉండదు. సో ఫ్లాట్గా ఇది 1, తర్వాత ఇది 2, సెకండ్ స్టెప్ వైస్ వర్సా ఈ చేతికి కూడా, తర్వాత ఇది 3, తర్వాత ఇది 4, మళ్ళీ ఈ చెయ్యి, 5 థంబ్ ఈ చెయ్యి, ఫింగర్ టిప్స్, ఇది 6వ స్టెప్. సో ఇది సోప్ అండ్ వాటర్ అయితే 40 నుంచి 60 seconds చేసుకోవాలి. ఆల్కహాల్ శానిటైజర్ అయితే 20 నుంచి 30 seconds. టైం ఎలా గుర్తుపెట్టుకుంటారు అని అంటే మీరు హ్యాపీ బర్త్డే పాట మొత్తం పాడుకోండి, లేదా గాయత్రి మంత్రం మొత్తం పాడుకోండి. ఇంకా ఓపిక ఉంటే 1 నుంచి 20 లేదా 1 నుంచి 30 seconds లెక్క పెట్టుకోండి. సో ఇది హ్యాండ్ వాష్. మీరు మాస్క్ని పట్టుకున్నా లేదా సర్వేకి వెళ్ళినప్పుడు డోర్ నాక్ చేస్తారు, హ్యాండిల్ పట్టుకుంటారు, అలాంటి టైంలో కూడా ఎమ్మటే మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిందే. మీరు ఇంకొకరి దగ్గర నుంచి ఏమైనా పేపర్స్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని పేపర్ని తుడిచి మీకు ఇవ్వాలి. మీరు కూడా తీసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి. థర్డ్ థింగ్ ఈజ్ సోషల్ డిస్టెన్సింగ్.
స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాము, అది 1 మీటర్, ఒకవేళ 5 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉంటే సైజు 1 మీటర్ డిస్టెన్స్ లోపలనే కింద పడుతుంది దగ్గిన తుమ్మిన. సో మినిమం 1 మీటర్ డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయాలి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో మీరు ఏదైనా గ్యాదరింగ్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా అంతెందుకు ఈవినింగ్ పిహెచ్సికి మీరు రివ్యూ మీటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది, మీ ఫార్మాట్ సబ్మిట్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అబ్జర్వ్ చేసాము, అందరూ దగ్గరగా కూర్చుంటున్నారు. అలా కూర్చోకండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ మీరు కూర్చునే ప్లేస్ని ఒకసారి క్లీన్ చేసుకొని కూర్చోండి. అండ్ రిక్వెస్టింగ్ ఆల్ మెడికల్ ఆఫీసర్స్ టు క్లీన్ దేర్ పిహెచ్సిస్ ఎవ్రీడే, బ్లీచింగ్ సొల్యూషన్తో కానీ హైపోక్లోరైడ్ సొల్యూషన్తో కానీ ఎవ్రీడే క్లీన్ చేయించుకోండి. సో దీస్ 3 ప్రివెంటివ్ మెజర్స్ అంటే మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము అండ్ డిస్టెన్స్ పాటించడము, ఈ 3 గనక మీరు పాటిస్తే మీరు సేఫ్గా ఉంటారు. అండ్ ల్యాబ్ టెస్టింగ్ చేసేంత వరకు పీపీఈ కిట్స్ ఆశా వర్కర్స్కి అవసరం లేదండి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు పాజిటివ్ పేషెంట్ దగ్గర, అంటే తెలిసి కూడా పాజిటివ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అని అంటే తప్ప మొత్తం పైనుంచి కింది దాకా పీపీఈ కిట్ వేసుకునే అవసరం మీకు లేదు. మీరు ఓన్లీ మెడికల్ మాస్క్, ఒకవేళ పేపర్ హ్యాండ్లింగ్ అవన్నీ చేస్తూ ఉంటే గ్లవ్స్, లేదు అని అంటే శానిటైజర్ తోటి హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టే సేఫ్. థ్యాంక్ యూ అండి.